100% ప్రజలకి రోజు ఆరోగ్యం అందుబాటులో లేదు. ఏ ఇంటికైనా సరే పిల్లలకి కావాల్సిన వస్తువులన్నీ కొనివ్వగలుగుతున్నాం, నచ్చిన బట్టలు కొనుక్కోగలుగుతున్నాం, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాము అంటే కనుక ఆ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉన్నట్టే. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఉదయం లేచి మా అబ్బాయి సైకిల్ కావాలంటే కొత్తలోకి వెళ్ళాను, చిన్న అబ్బాయికి కొన్నాను. ఆఫీస్లో ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది, కొనాలా వద్దా? వెంటనే ఫ్రిడ్జ్ కూడా కొనేసాను. ఓకేనండి. మళ్ళీ ఏదైనా కావాలనుకుంటే కొనుక్కునే స్తోమత వచ్చింది అంటే కారణం ఏంటంటే నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను ఆలోచించకుండా కొనగలుగుతాను. అదే డబ్బు లేకపోతే కొనగలుగుతామా? దానికి ఈఎంఐ అడుగుతాం, మళ్ళీ తగ్గించమని అడుగుతాం, ఇవన్నీ బోర్డ్ సెటప్లు ఉంటాయి. అదే డబ్బు ఉంది అంటే ఆలోచించకుండా ఖర్చు పెట్టగలుగుతాం, డబ్బు సఫిషియెంట్గా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు మనకి మనిషి జీవనం కొనసాగించాలంటే ఒకటోది ఆరోగ్యం మీద ఆధారపడుతుంది, రెండోది ఆదాయం మీద ఆధారపడుతుంది. అది ఎలాగా వాటి వాటని చూద్దాం. 100% పైగా ప్రజలకు అందనంత దూరంలో ఉన్న ఆరోగ్యం ఆదాయం పొందుకోవాలంటే వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అవ్వడం తప్ప ఇంకొక మార్గం అయితే బయట లేదు. ఇప్పుడు అర్థమైంది వెస్టేజ్ ఎందుకు జాయిన్ అవ్వాలో? నేను వరుసగా చెప్పే స్లైడ్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇది అర్థమవుతుంది. ఇందాక స్టార్టింగ్లో వెస్టేజ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అని చెప్పాను, అది దాన్ని బట్టి ఇవన్నీ వేసాను. చూడండి ఇక్కడ వేసాను ఏంటి. ఓకేనండి, వెస్టేజ్ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది చెప్పి దానికి కన్క్లూజన్ ఇచ్చుకుంటూ వెస్టేజ్ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి, ఒకటో దేనికోసం, రెండో దేనికోసం, ఆదాయం. మరి బయట ప్రపంచంలో ఆరోగ్యం ఉందా అంటే అందుబాటులో లేదు. ఎందుకు అంటే ప్రతి ఇంట్లో కూడా ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఓకేనండి. రెండో పాయింట్ ఏంటి అంటే కనుక మరి ఈ రోజుల్లో ఎంతమంది ఇంట్లో డబ్బు ఉంది అంటే ఈరోజు 190% మంది ఇళ్లలో డబ్బు అనేది లేదు. ఓకేనండి. నచ్చిన అవసరాలు ఇంట్లో నీడ్స్ ఏవైతున్నాయో నీడ్స్ తీర్చుకోవడానికి కావాల్సిన డబ్బు అనేది లేదు. ఓకేనండి. కాబట్టి అందుకనే వెస్టేజ్లో జాయిన్ అవ్వడం తప్ప ఇంకొక అవకాశం లేదు అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు దీని మీద ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఈ ఏదైతే అవకాశం ఉందో దీన్ని వెస్టేజ్ ప్లాట్ఫామ్ అంటారు. అందుకే మీ అందరినీ నేను వెస్టేజ్ ప్లాట్ఫామ్ కి వెల్కమ్ చేస్తాను. గట్టిగా చెప్పండి కొట్టి వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో మమ్మల్ని అందరూ కూడా అయితే వెస్టేజ్ లో మనం తీసుకొచ్చాను ప్రస్తుతానికి. వెస్టేజ్ ఎందుకు రావాలో మీకు క్లారిటీ వచ్చినప్పటికి ఎందుకు రావాలి చెప్పండి. ఒకటోది ఏంటండి, రెండోది ఏంటి? మరి బయట ప్రపంచంలో రెండు ఉన్నాయంటారా? ఉంటే మీరు ఇక్కడికి రారుగా. ఇప్పుడు నెలకు 1,00,000 వస్తే మీరు ఎందుకు ఇక్కడికి వస్తారు? అంతే కదా. మీరు ఆల్రెడీ కారులో దొరుకుతారు, మంచి లగ్జరీస్ ఇల్లు కట్టుకుంటారు, ప్రశాంతంగా బ్రతుకుతారు, ఇక్కడ రావాల్సిన అవసరమే లేదు. రెండోది, ఈరోజు బయట అందరికీ ఆరోగ్యం ఉందంటే హాస్పిటల్ లేనటువంటి జీవితం కొనసాగిస్తారంటే బయట ఆల్రెడీ మనం కొనుక్కునే వస్తువులు చాలు, మనకి వెస్టేజ్ లో కొనాల్సిన అవసరం లేదు. బయట వస్తువులు కొనుక్కోవడం వల్ల మన జబ్బులు వస్తున్నాయి కాబట్టి వెస్టేజ్ లో కొనుక్కోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఇంకొంత లోతుగా దాన్ని మనం తీసుకోగలిగితే ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎవరు వాడాలి? అంతే కదండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అనారోగ్యాలు రాకుండా ఉండాలనుకుంటే వాళ్ళు వాడాలి. ఎవరు వాడాలి? జబ్బులు వచ్చిన వాళ్ళ లేదంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు. ఎందుకు వాడాలి? ఫ్యూచర్ లో అనారోగ్యాలు రాకుండా వాడాలి. అర్థమైంది కదా. రెండో పాయింట్ చెప్తాను ఇందులోనే. రెండో పాయింట్ ఏంటంటే అనారోగ్యాలతో బాధపడే వాళ్ళు ఆరోగ్యంగా మారాలనుకుంటే వాళ్ళు కూడా వాడాలి. ఎవరు వాడాలి అంటే వెస్టేజ్ లో దొరికే ప్రొడక్ట్స్ జబ్బుల కోసం తయారు చేసినవి కాదు. వెస్టేజ్ లో దొరికే ప్రొడక్ట్స్ జబ్బులు ఉన్న వాళ్ళ కోసం అమ్మేవి కూడా కాదు. ఎవరి కోసం అంటే ఆరోగ్యవంతులు ఆ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడం కోసం వినియోగించుకోవాలి. రెండోది, ఆల్రెడీ జబ్బులు వచ్చేసాయి, మరి వీళ్ళు బయటపడాలంటే వాళ్ళు కనీసం బయటపడడానికి వెస్టేజ్ వస్తువులు వాడితే మరలా ఆరోగ్యవంతులుగా మారుతారు. ఒకవేళ మరలా ఆరోగ్యవంతులు అయిపోయిన తర్వాత వెస్టేజ్ వస్తువులు వాడాలా మానేయాలా? ఎందుకు వాడాలి? ఆరోగ్యాన్ని కొనసాగించాలి కాబట్టి కంపల్సరీ వాడాలి. క్లారిటీ వచ్చింది కదా. రైట్, ఎందుకంటే మీతోనే చెప్పిస్తే అర్థమవుతుంది, లేకపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు వింటున్నారు అధికారం విన్నట్టు. లాస్ట్ మళ్ళీ ఇంటికి వెళ్తాను, మళ్ళీ మామూలు మళ్ళీ వచ్చేవారు మీ మొక్కలు నేను, నా మొక్కలు మీరు తప్ప కొత్త మొహాలు మాత్రం కనబడట్లేదు. అందుకనే ఇది నాకు ఎందుకు అనిపించి స్లైడ్స్ చేశాను. రైట్, వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎంతకాలం వాడాలి? ఎంతకాలం వాడాలి? ఎందుకు? ఆరోగ్యాన్ని కొనసాగించాలి కాబట్టి జీవితాంతం వాడాలి. దానికి కొన్ని కన్క్లూజన్స్ ఇస్తాను. ఒకటో పాయింట్ ఏంటంటే ఎంతకాలం ఆనందంగా సంతోషంగా జీవించాలో అంతకాలం వాడితే చాలు. ఇంతకీ ఎంతకాలం మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారు? ఎంతకాలం సంతోషంగా ఉండాలనుకుంటున్నారు? ఎంతకీ మీకు ఆనందంకి సంతోషంకి తేడా తెలుసా? 190% మంది తెలియదు. తెలుసా అంటే తెలియదు. నాకు కూడా తెలియదు ఒకప్పుడు, వెస్టేజ్లోకి వచ్చాక తెలిసింది. అదేంటో చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు ఆనందం అనేది ఎక్కడ దొరుకుతుందంటే ఆనందం ఆరోగ్యం
ఆరోగ్యం ద్వారా సంపాదించగలుగుతాం. అంటే ఏ ఇంట్లో కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారో ఆ ఇంట్లో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీ ఇంట్లో ఎవరైనా కలర్స్ వచ్చి వాళ్ళకి అన్ని మంచం మీద అనుకోండి, ఆనందంగా ఉండగలుగుతాం? పిల్లలకు ఒంట్లో బాగాలేదు, పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా లేరు, ఏదో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చాయి, మనం ఆనందంగా జీవితాన్ని కొనసాగించగలుగుతామా? ఎప్పుడు కూడా వాళ్ళ గురించి బెంగతోనే అనుకుంటాం. ఓకేనండి. మరి సంతోషం ఎలా దొరుకుతుందో చూద్దాం. సంతోషం ఎలా దొరుకుతుంది అంటే, సంతోషం దేని ద్వారాగా? సమాజం అంటే ఏంటి? డబ్బు ద్వారాగా సంపాదించగలుగుతాము. ఇప్పుడు ఆనందం ఎక్కడ దొరుకుతుంది? కుటుంబంలో దొరుకుతుంది, అంటే ఆరోగ్యంలో దొరుకుతుంది. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? సమాజం. సమాజం అంటే డబ్బులో దొరుకుతుంది. అర్థమైందండి 2 పాయింట్లు. ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే, ఈ రెండింటి గురించి తెలుసుకుంటే మీకు వెస్టేజ్ అర్థమైపోతుంది. ఒకటోది ఏంటంటే ఆరోగ్యం, రెండోది ఏంటి? ఈ 2 పార్ట్లు తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ తెలుసుకుందాం మనం. ఆ ఫస్ట్ పార్ట్ తెలుసుకుందాం, సెకండ్ పార్ట్ వెళ్దాం. ఈ ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ జీవితాన్ని కొనసాగించడం కోసం వెస్టేజ్ ఇక్కడ 19 రకాల కేటగిరీ ప్రొడక్ట్స్ మన కంపెనీ అందిస్తుంది. ఎన్ని రకాలండి? 19 రకాల్లో ఏముంటాయంటే, ఇక్కడ మనిషి జీవితానికి అవసరమైనటువంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ అందిస్తుంది అన్నమాట. ఒక మనిషి జీవనాన్ని కొనసాగించడానికి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, నెలంతా కొనసాగించడానికి, సంవత్సరం అంతా కొనసాగించడానికి, బ్రతికినంత కాలం జీవితం అంతా కూడా ఆరోగ్యంగా కొనసాగించడానికి, మీ ఇంటికి, మీ ఒంటికి, మీ బ్రతకడానికి ఏవైతే వస్తువులు అవసరమో ఆ వస్తువుని ఇక్కడ 19 రకాల కేటగిరీలో తయారు చేసి కంపెనీ మీకు అందిస్తుంది. ఓకేనండి. చూద్దాం అది ఎలాగన్నది. అయితే ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ జబ్బులు వచ్చి ఉంటాయి. ఆల్రెడీ బీపీఓ, షుగరో, థైరాయిడో, లేదంటే పెరాలసిస్, కొన్ని రకాల రోగాలు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. మరి వాటి నుంచి బయటపడాలి. ఆల్రెడీ మీరు ఆరోగ్యంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉంటే వెస్టేజ్లో ఏ వస్తువులు వాడుకున్నా పర్లేదు, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయొచ్చు. ఆల్రెడీ ఒకవేళ ప్రాబ్లం వచ్చేసి ఉంది, లేదా డాక్టర్లు టైం ఇచ్చేసారు కొన్ని రోజుల తర్వాతే అని చెప్పేసి, అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం లేదు. అలాంటి వాళ్ళకి వెస్టేజ్లో మనం మొట్టమొదట ఎంచుకోవాల్సిన 19 రకాలలో కేటగిరీలో మొట్టమొదటి కేటగిరీ ఏంటి అంటే, ఏం కేటగిరీ అండి? ఏం కేటగిరీ అంటే, ఇప్పుడు వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీని ఎవరికి చేయాలి అంటే, ఇక్కడ చూడండి, తక్కువ సమయంలో తొందరగా రిజల్ట్ కావాలనుకుంటే వెస్టేజ్ కంపెనీలో ప్రైమ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వెస్టేజ్ ప్రైమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? అర్థమైందా? ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? తక్కువ టైంలో బెస్ట్ రిజల్ట్ చూడాలనుకుంటే. అంటే ఎవరికైనా ఇప్పుడు బ్రెయిన్ పెరాలసిస్ వచ్చింది, కాళ్ళు చేతులు పడిపోయి లేవలేకపోతున్నారు, డాక్టర్లకి జీవితాంతం వాడినా కూడా నరాలు చచ్చుపడిపోయండి, కష్టం అంటే బ్రెయిన్ లో క్లాట్ అయిపోయిందండి అన్నారు. అలాంటి వాళ్ళకి ఇన్స్టెంట్ రిజల్ట్ రావాలంటే ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి. అలాగే నెక్స్ట్ చూద్దాం. ఓకేనండి. నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఉంది వెస్టేజ్ లో. ఆ 19 రకాల కేటగిరీలో రెండో కేటగిరీ ఏంటంటే ఇమ్యూనిటీ కేటగిరీ. ఇమ్యూనిటీ కేటగిరీ అంటే చూడండి, వైరస్ల దాడికి శరీరం గురైతే వచ్చే నష్టాల నుంచి శరీరం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా, లేదా ఆల్రెడీ వైరస్లు దాడి చేస్తే కొన్ని రోగాలు వచ్చేస్తాయి. వైరస్ల దాడి వల్ల వచ్చే రోగాలు ఏంటి తెలుసా? జలుబు వైరస్ వల్ల వస్తుంది, జ్వరం వైరస్ వల్ల వస్తుంది, కరోనా వైరస్ వల్ల మనం అప్పుడు చూసాం. ఇలాగా 100% జబ్బులన్నీ కూడా బయట నుంచి వచ్చేవన్నీ కూడా వైరస్ల దాడి వల్లే వస్తాయి. మరి ఆ వైరస్ల దాడి వల్ల శరీరాన్ని కాపాడుకోవాలన్నా, ఆల్రెడీ వైరస్ల దాడి వల్ల శరీరంలో జబ్బు వచ్చేస్తే ఆ జబ్బు నుంచి బయటపడాలన్నా వెస్టేజ్ లో మనకి గుర్తు రావాల్సిన కేటగిరీ ఏంటి అంటే, ఏంటండి? ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే ఏంటో తెలుసండి? వ్యాధి నిరోధక శక్తి. అంటే వ్యాధిని నిర్మూలించేటువంటి శక్తి. అంటే లోపల గనక వ్యాధిని తట్టుకోగలిగినటువంటి శక్తి ఉంటే గనక వాళ్ళకి వ్యాధుల ప్రభావం అనేది ఉండదు, వాళ్ళు వ్యాధుల వల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెస్టేజ్ లో మీరు పరిపూర్ణంగా వస్తువులు వాడుతున్నారు అంటే కనుక మీకు ఎటువంటి వైరస్ల వల్ల భయం అవసరం లేదు. ఇప్పుడు కరోనాలో చూసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, కరోనాలో వయసు మోర్ దాన్ 50 years పైనే, కానీ కరోనా పేషెంట్లు పట్టుకొని తీసుకెళ్లి హాస్పిటల్లో కూడా వీళ్ళు జాయిన్ చేశారు. మరి వీళ్ళకి ఎందుకు కరోనా సోకలేదు తెలుసా? కరోనా ఎవరికి సోకింది అంటే, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉందో వాళ్ళకి సోకుతుంది. ఇప్పుడు చూడండి, ఏరియా మారింది, వాటర్ తాగాం, జలుబు వచ్చేస్తుంది. ఎందుకు జలుబు వచ్చేస్తుంది? ఇమ్యూనిటీ తక్కువగా ఉంది, మాటికి జ్వరాలు వస్తున్నాయి. సీజన్ మారింది, పిల్లల్లో అస్తమానం జ్వరాలు వస్తాయి. కారణం ఏంటంటే, మనం వైరస్ల దాటికి తట్టుకునేంత ఇమ్యూనిటీ శక్తి అనేది మన శరీరంలో లేదు. ఆ ఇమ్యూనిటీ శక్తిని పెంచుకోవడానికి ఏ కేటగిరీని ఎంచుకోవాలి? ఇమ్యూనిటీ కేటగిరీని ఎంచుకోవాలి. ఇందులో మళ్ళీ 5 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. వీటి గురించి అంతా చెప్తే టైం అయిపోతుంది కాబట్టి అందుకనే కేటగిరీస్ వైజ్ చెప్తున్నాను. మీరు ప్రతి వారం కొనసాగితే మరలా ఒక్కొక్క కేటగిరీ గురించి మళ్ళీ వివరణ ఇద్దాం తర్వాత. ఓకేనండి. అలాగే నెక్స్ట్
గుండె సంబంధిత జబ్బులకి భయపడకుండా ఉండాలంటే, లేదా బ్రెయిన్ సంబంధిత జబ్బులకి మనం భయపడకుండా ఉండాలంటే, హార్ట్ అటాక్లు కానీ పెరాలసిస్లు కానీ రాకుండా ఉండాలి అంటే కనుక, అందుకే ఇక్కడ ఒక కేటగిరీ పేరు ఉంది. ఏంటి దాని పేరు అంటే ప్రో హార్ట్, అంటే హృదయ సంబంధిత వ్యాధులకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అని అర్థం. ఓకేనండి. మనం ఏదైతే చూడండి రాస్తుంది, హృదయ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు మొత్తం హృదయ నాళ వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చేలాగా ఈ కేటగిరీ వాడితే సరిపోతుంది. అంటే హృదయానికి సంబంధించిన, అంటే హార్ట్ కి రిలేటెడ్ గా లేదా బ్రెయిన్ కి రిలేటెడ్ గా నర్వస్ సిస్టమ్ కి రిలేటెడ్ గా ఏదైనా సమస్యలు ఉన్నాయి అంటే మనం ప్రైమ్ కేటగిరీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ప్రో హార్ట్ కేటగిరీ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా మనకి పనిచేస్తాయి. ఇప్పుడు ప్రైమ్ కేటగిరీలో క్రిల్ ఆయిల్ ఉంది, గుండెకి పనిచేస్తుంది, బ్రెయిన్ కి పనిచేస్తుంది, నరాలకు పనిచేస్తుంది. ఓకేనండి. బాడీలో మేజర్ ఆర్గాన్స్ అన్నిటికీ పనిచేస్తుంది. అయితే మీకు గుడ్ న్యూస్ ఏంటి తెలుసా, మరి ఇలా కాకపోయినా కొన్ని సందర్భాల్లో నేను చెప్పిన కేటగిరీ కాకపోయినా మీకు నచ్చింది ఏదో తెలిసిపోయిన కేటగిరీ ఇచ్చేసారు, అయినా రిజల్ట్ ఎందుకు వస్తుందో తెలుసా, వెస్టేజ్ లో ఒక ప్రొడక్ట్ వాడితే 10-15 రకాల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మీకు తెలియకుండా ఇచ్చేసిన రిజల్ట్ ఎందుకు వచ్చేస్తుంది అంటే, ప్రతి ప్రొడక్ట్ వల్ల కూడా మనం ఒకదానికి ఇస్తే చాలా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ మోకాళ్ళ నొప్పులకి ఇచ్చామనుకోండి, దానివల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు కొల్లాజన్ ఇస్తారు, కొల్లాజన్ ఎయిర్ ఫాల్ అవ్వదు, స్కిన్ కి మంచిది, మీ వయసు పెరగకుండా చేస్తుంది, ఇలా రకరకాల బెనిఫిట్లు ఉంటాయి. లోపల కార్టిలేజ్ తయారు చేస్తుంది, ఇలా బెనిఫిట్లు ఉంటాయి. ఇప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చారనుకోండి, కలర్ గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది, మోకాళ్ళ నొప్పులు కంట్రోల్లోకి వస్తాయి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి, బాడీకి కావాల్సిన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, లేడీస్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, కంటి కలర్ల గుర్తించే సామర్థ్యాన్ని పెంచుతుంది, అలాగే స్కిన్ ఎండకి దెబ్బ తినకుండా అల్ట్రా వైలెట్ రైస్ నుంచి రక్షిస్తుంది, తేమను కోల్పోకుండా చేసి యవ్వనంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇందులో క్యూటన్ ఉంది. ఈ క్యూటన్ దేనికి ఇచ్చాం, మనం హార్ట్ కి ఇచ్చాం. కానీ పిల్లలు పుట్టలేని వాళ్ళకి ఇస్తే పిల్లలు పుట్టడానికి కూడా ఈ క్యూటన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇలాగా ఏ ప్రొడక్ట్ అయినా సరే ఒక ప్రొడక్ట్ వెస్టేజ్ లో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాబ్లం ఒకదానికి ఇస్తే 10-15 రకాల ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ కేటగిరీ ఏంటి అంటే ఏదండి, జాయింట్స్. జాయింట్స్ అంటే తెలుసు కదా మనకి, ఏవైతే మనకి జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ లో సమస్య ఎలా ఉంటుందంటే, ఒకటోది జిగురు తగ్గిపోవడం వల్ల సమస్య వస్తుంది, రెండోది జాయింట్ కి మధ్యన జిగురుతో పాటుగా కార్టిలైజ్ ఒకటి ఉంటుంది, తెల్లగా మృదువైనటువంటి పదార్థం ఉంటుంది, మూడోది ఎముకల బలం అనేది ఉంటుందండి. ఎముక చివర ఏదైతే ఉందో చివరి భాగం కలిసే దగ్గర బలంగా ఉండాలి. ఈ మూడింటి కలయికే జాయింట్. ఈ మూడింటికి సంబంధించిన ప్రొడక్ట్స్ మనం ఇవ్వాలి. ఈ మూడింటికి సంబంధించి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎముకలకు సంబంధించిన ఇక్కడ కాల్షియం ఉంది, అలాగే లోపల లూబ్రికేట్ తయారు చేయడానికి ఏముందంటే గ్లూకోజమైన్ ఉంది, ఆ లోపల కార్టిలైజ్ తయారు చేయడానికి ఏముందంటే కొల్లాజన్ ఉంది. అర్థమైందండి. ఇప్పుడు అయితే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఈ గ్లూకోజమైన్ అంటే, గ్లూకోజ్ అంటే ఏంటి, చిన్నప్పుడు తాగుతుంటాం మనం, స్వీట్ కదా. అయితే షుగర్ ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు అబ్జర్వేషన్ లో ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ ఇచ్చారనుకోండి, స్వీట్ కదా, షుగర్ ఉన్న స్వీట్ తింటే ఏమవుతుంది, షుగర్ పెరుగుతుంది. అందుకే వాళ్ళకి అబ్జర్వేషన్ లో ఉంటూ ఇవ్వాలి. అంటే వెస్టేజ్ సప్లిమెంట్స్ ఇస్తే షుగర్ కంట్రోల్ అవడానికి వాటితో పాటు ఇవ్వాలి తప్ప బయట ఏ వాడుతున్నారో మన సంబంధం లేదు. షుగర్ కి మనం ఇవ్వకుండా మాత్రం గ్లూకోజ్ పైన వాడించకూడదు. లేదా ఎప్పుడు వాడించాలి, షుగర్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత సప్లిమెంట్స్ లేదా ఇంగ్లీష్ మందులు వాడిస్తూ అప్పుడు వాడించాలి. తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆల్రెడీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఆ ట్రీట్మెంట్ లో వినియోగించే ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో ఆ మెడిసిన్స్ ఆపకూడదు, వాటితో పాటు వీటిని ఇవ్వాలి. ఎందుకంటే వాటికి వీటికి సంబంధం ఉండదు. అవి మందులు, ఇవి ఆహారం. ఎందుకంటే ఈరోజు మందులు ఎందుకు వేసుకోవాల్సి వస్తుందంటే, మనిషి ఆహారం సరిగా తినకపోవడం వల్ల, ఆహారంలో ఉండవలసిన పోషకాలు ఉండకపోవడం వల్ల, శరీరానికి దొరకకపోవడం వల్ల మరి వాటిని ఏం చేస్తున్నాడు, మందుల రూపంలో వేసుకోవాల్సి వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనిషికి కావాల్సింది మందులు కాదరా నాయన, మనిషికి కావాల్సిన ఆహారం, ఆహారాన్ని సరి చేసుకోవాలి అని చెప్తున్నాం. ఆ ఆహారంలో మనం ఏవైతే పోషకాలు లోపిస్తున్నాయో వాటిని, ఇది మన క్యాప్సూల్స్ లా కనపడతాయి కానీ ఇంగ్లీష్ మందులాగా మందులు కాదు, వీటిని న్యూట్రిషన్ అంటారు. ఓకేనండి. అలాగే నెక్స్ట్ ఇందులో జాయింట్స్ అండ్ బోన్స్ తర్వాత ఫిట్నెస్ అండ్ డైట్. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏంటంటే బరువు పెరగకపోవడం. బరువు తగ్గాలనుకోవడమే పెద్ద బిజినెస్. ఈరోజు ప్రపంచంలో అత్యధిక మార్కెట్ దేని వల్ల జరుగుతుందంటే బరువు తగ్గించుకోవడం కోసం. అది పెద్ద సమస్య అనమాట. దానికి మన దగ్గర న్యాచురల్ గా బరువు మేనేజ్మెంట్, మనం బరువు పెంచలేము, బరువు తగ్గించలేము. కాకపోతే బరువుని శరీరం మేనేజ్మెంట్ చేసుకునే దానికి, శరీరానికి సహాయపడేలాంటి ఉత్పత్తులు మన దగ్గర ఉన్నాయి. ఓకేనండి. ఇందులో నైట్ భోజనం ప్లేస్ లో షేక్ ఉంటుంది, అలాగే వెస్ట్రన్ టీ ఉంటుంది. మీరు ఏదైతే బయట టీ తాగుతారో ఆ టీ మానేసి ఇది తాగాలి.
అలాగే ఉదయం టిఫిన్ ప్లేస్ లో మన దగ్గర బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. దాంతో పాటు ప్రోటీన్, శరీరానికి ప్రోటీన్ కావాలి ప్రతిరోజు కూడా బలంగా ఉండడం కోసం ప్రోటీన్ ఉంటుంది. ఇలాగ ఈ సెట్ మీరు తీసుకుంటే కనుక బరువును మీరు మేనేజ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ షుగర్ పేషెంట్లు లేదా జీవితంలో షుగర్ నాకు రాకుండా ఉండాలి, ఈ రోజుల్లో షుగర్ రాకుండా ఉండడం అనేది అసాధ్యం. బయట ప్రపంచంలో అయితే వెస్టేజ్లో ఉంటే అయితే మీకు రాకుండా ఉండొచ్చు, కానీ బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళకి షుగర్ రావడం అనేది 100కి 99% గ్యారెంటీ మీరు ఇవ్వచ్చు. ఓకేనండి, ఎందుకంటే బయట ఆహారపు అలవాట్లు అలా ఉన్నాయి. ఓకేనండి, అందుకే వెస్టేజ్లో షుగర్ లేని వాళ్ళు అయితే కనీసం సంవత్సరానికి ఒక బాటిల్ వాడుకోవాలి. షుగర్ లేని వాళ్ళు, ఆల్రెడీ షుగర్తో బాధపడుతున్న వాళ్ళు కొనసాగించాలి. ఎప్పటి వరకు? షుగర్ కంట్రోల్లోకి వచ్చేవారు. ఒరిజినల్గా షుగర్ తగ్గదు అంటారు, అది అబద్ధం. షుగర్ ఎందుకు తగ్గదు అంటే ఇంగ్లీష్ మందుల్లో షుగరు ఏదైతే శరీరంలో షుగరు ఉన్న షుగర్ని కరిగించడానికి అవసరమయ్యే గ్రంథి ఏదైతే ఉందో ఆ గ్రంథిని రిపేర్ చేయడానికి వాళ్ళు ఎవరు, అందుకే షుగర్ తగ్గదు. ఇంగ్లీష్ మందులు వాడితే జీవితంలో షుగర్ తగ్గదు. ఎందుకు అంటే వాళ్ళు దేని మీద ప్రభావం చూపించడానికి మందులు ఇస్తారంటే షుగర్ మీద, కానీ ప్రభావం చూపించాల్సింది షుగర్ మీద కాదు. షుగర్ ఏదైతే కరిగించాల్సిన గ్రంథి ఉందో ప్యాంక్రియాసిస్ ఆ గ్రంథి మీద పనిచేసేలాగా వాళ్ళు మందులు ఇవ్వాలి. వాళ్ళు అందుకే షుగర్కి ఒక్క రోజు మందు వాడకపోయినా వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. కానీ మీరు ఒక 3 నుంచి 6 నెలలు వాడించండి, షుగర్ ఏదైతే కరిగించాల్సిన గ్రంథి ఉందో దాన్ని రిపేర్ చేస్తుంది. అందుకే షుగర్కి ఇంగ్లీష్ మందులు వాడే వాళ్ళు ఆపకూడదు, వాటితో పాటు వీటిని కొనసాగించాలి. అలా కొనసాగిన తర్వాత 6 నెలల తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. రోజు చేస్తున్న నీము రోజు తప్పించి రోజు చేయొచ్చు, ఆ తర్వాత 2 రోజులకు ఒకసారి వేయచ్చు, ఆ తర్వాత 3 రోజులు 4 రోజులకు ఒకసారి వేసినా కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అంటే అండర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది షుగరు. ఆ తర్వాత సంవత్సరానికి ఒక బాటిల్ వాడుకున్నా సరిపోతుంది. అలాగే పంచదార, ఈ భూప్రపంచం మీద అతి ప్రమాదకరమైనటువంటి ఆహారం ఏదైనా ఉందంటే పంచదారే. ఓకేనండి, మీరు తొందరగా షుగర్ పేషెంట్లు అవడానికి కారణం కూడా ఓవర్ షుగర్ క్యాలరీస్. ఈ రోజుల్లో పంచదార వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. అందుకే ఆ పంచదారకు ప్రత్యామ్నాయంగా మన దగ్గర స్టీవియా అనే తులసి మొక్కను తయారు చేస్తారు. ఇది షుగర్కి బదులు వాడుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది దీనివల్ల. అలాగే శరీరాన్ని క్లీన్ చేసుకోవడం కోసం మన దగ్గర ఏదైతే కడుపు సంబంధిత ప్రాబ్లమ్స్ కోసం మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. కడుపుని క్లీన్ చేసుకోవడానికి మన దగ్గర ఫైబర్ ఉందండి. అలాగే నెక్స్ట్ కర్కుమిన్ అని చెప్పేసి లివర్ క్లీన్ చేస్తుంది. గ్యానోడర్మా అని చెప్పేసి శరీరంలో కణాలను క్లీన్ చేస్తుంది. అలాగే మన రక్తాన్ని క్లీన్ చేసుకోవడానికి ఫుడ్ ప్యాచెస్ ఉన్నాయి. అలాగే కంటిని కళ్ళద్దాలు రాకుండా ఉండాలంటే ఈ రోజుల్లో కష్టం. ఫ్యూచర్ లో మన కళ్ళద్దాలు రాకుండా ఉండాలంటే కనీసం సంవత్సరంలో ఒక బాటిల్ వాడాలి. ఆల్రెడీ కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళైతే కనీసం ఒక 6 నెలలు వాడితే కొంత మెరుగు 99% రిజల్ట్ వచ్చేదానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ లేడీస్ కోసం కేటగిరీ ఉంది. లేడీస్ కోసం అంటే యూరినరీ ట్రాక్ లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ లేడీస్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం క్రాన్బెర్రీ తయారు చేశారు. అంటే లేడీస్ కంటే లేడీస్ వాడచ్చు, జెంట్స్ కూడా వాడచ్చు, ప్రాబ్లం ఉంటాయి. అలాగే పోలిక్ ఐరన్, బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు బ్లడ్ పెరగడం కోసం. శతావరి మ్యాక్స్, స్త్రీలలో ఎక్కువగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకనే స్త్రీల కోసం ప్రత్యేకంగా 100 రకాల జబ్బుల నుంచి స్త్రీలు బయటపడడానికి ఈ ప్రొడక్ట్ హెల్ప్ చేస్తుంది. అయితే ఇవి ఎవరు వాడాలంటే మీరు అనుకోవచ్చు జబ్బులు ఉన్న వాళ్ళు వాడుకోవాలని, ఏం కాదు, అందరూ వాడాల్సిందే. అలాగే ఎయిర్, స్కిన్, నెయిల్ అంటే యవనంగా అందంగా స్కిన్, నెయిల్, ఎయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి మన దగ్గర క్యాప్సూల్స్ పనిచేస్తాయి. అలాగే నెక్స్ట్ ఆయిల్స్ అంతే కేటగిరీ. దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు గుండెని కాపాడుకోవడానికి ఇప్పుడు స్టంట్ వేస్తారు కొంతమందికి, జీవితాంతం వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. చాలా కండిషన్స్ ఉంటాయి, నో ప్రాబ్లం, 3 మంత్స్ వాడండి, ఆ తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. డాక్టరే చెప్తారు మీకు రిజల్ట్ ఎంత బాగుంటుందని. అలాగే గ్లూకోజ్, షుగర్ మొండిగా ఉంది, నీమ్ క్యాప్సూల్స్ మనం వాడుతున్నాం అయినా కంట్రోల్లో రాలేదు, 600 700 అప్ అండ్ డౌన్స్ అయిపోతుంది. అలాంటి సందర్భాల్లో గ్లూకో హెల్త్ని దాన్ని జోడించండి, మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం, కిడ్నీ ఏ స్టేజ్లో ఉన్నా వాపు వస్తుంది, కిడ్నీ పనితీరు సరిగా లేదు, స్టోన్స్ ఉన్నాయి, క్రియాటిన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ లో ఉన్నాయి, మరి దానికి ఈ కిడ్నీ హెల్త్ ప్రమోట్ చేయొచ్చు. అలాగే ప్రొస్టేట్ సంరక్షణ అంటే వలి బీజము అంటారు, పురుషుల్లో వచ్చే సమస్య, దానికి మన దగ్గర ప్రొస్టేట్ కేర్ ఉంది. వైటల్ కాంప్లెక్స్ అంటే మీరు బలంగా ఉండడం కోసం శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది. అలాగే టాక్సిక్ క్లీన్, శరీరాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటే సగం రోగాలకు దూరంగా ఉన్నట్టే. శరీరంలో రోగాలు రావడానికి కారణం ఏంటంటే మనం వినియోగించిన ప్రతి దాని వల్ల కూడా కొంత చెత్త అనేది శరీరంలో ఉండిపోతుంది. ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాం, మన శరీరాన్ని ఎలా క్లీన్ చేస్తారు? ఇల్లు అయితే చూపుతో పట్టి తుడుచుకుంటే అయిపోద్ది. శరీరాన్ని క్లీన్ చేయాలంటే ఒకప్పుడు అందుకే ఆమోదం లాంటివి తీసుకునేవాళ్ళు, ఈరోజు ఆ ప్రాసెస్ లేదు కాబట్టి అందుకే మన దగ్గర టాక్సిక్ క్లీన్ అనే ప్రొడక్ట్ ఉందండి. ఇది వాడితే శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు. అలాగే లివర్ క్లీన్ చేసుకోవాలి, మరి తిన్నదంతా లివర్లోకి వెళ్తుంది కదా, మరి లివర్ క్లీన్ అవ్వకపోవడం వల్ల లివర్లో 3 స్టేజ్లు ఉంటాయి.
అది ఫైనల్ స్టేజ్ ఏంటంటే సిర్రోసిస్ అంటారు. లివర్ ఉండే సమస్య ఏంటంటే తనకు జబ్బు చేసిందని చెప్పదు, ఎప్పుడు చెప్తుంది అంటే ఫైనల్ స్టేజ్ వచ్చే చెప్తుంది. ఓకే అండి, ఆ తర్వాత డాక్టర్లు కూడా కాపాడలేదు. దానికి లివర్ హెల్త్ అనే ప్రొడక్ట్ ఉంది. ఇది జబ్బు లేని వాళ్ళు, లివర్ ప్రాబ్లం లేని వాళ్ళు అనుకుంటే కనుక సంవత్సరానికి ఒక బాటిల్ వాడండి. ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే వాడుతూ ఉంటే దాని పనితీరు పెరిగిన తర్వాత మీరు కంట్రోల్లో తీసుకోవచ్చు. అలాగే రెస్పోకేర్, మనకి సీజనల్ గా కొన్ని వ్యాధులు వస్తుంటాయి. కొంతమందికి ఆస్మా ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఊపిరితిత్తుల్లో రకరకాల సమస్యలు కనుకుంటాయి. అలాంటి వాళ్ళకి మనకి దగ్గర రెస్పోకేర్ అనే ప్రొడక్ట్ ఉందండి. అలాగే నెక్స్ట్ పిల్లల కోసం, పిల్లల ఎదుగుదలకు బాగుండడం కోసం, మజిల్స్ బాగా బిల్డ్ అవ్వడం కోసం, పిల్లల్లో మెమరీ పవర్, డిహెచ్ఏ డెకోసా ఎక్స్ట్రానిక్ యాసిడ్ అని చెప్పి, డిహెచ్ఏ అంటే బ్రెయిన్ తాలూకా పెరుగుదల అంటారు, పెరగడం కోసం మన దగ్గర పిల్లలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే సీజనల్ గా మనకి ఏ వాటర్ తాగినా కూడా సమస్య లేకుండా ఇమ్యూనిటీ పవర్ మెయింటైన్ అవుతూ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా శరీరాన్ని మార్చుకునేలా చేయాలంటే ఈ భూమి మీద తులసి అందులో అద్భుతంగా పనిచేస్తుంది. అందులో మనకి 5 తులసులు ఉన్నాయి. రామ తులసి, కృష్ణ తులసి, వన తులసి, కపూర్ తులసి, ఇలా 5 తులసులు ఉన్నాయి. ఈ 5 తులసుల నుంచి మన దగ్గర పంచ తులసి డ్రాప్స్ అని తయారు చేస్తారు. ఓకేనండి, ఈ పంచ తులసి డ్రాప్స్ మీరు తాగే వాటర్లో బాటిల్ 2, 3, 5 డ్రాప్లు వేసుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనండి, అలాగే నెక్స్ట్ రైతుల కోసం భూమిని కాపాడుకుంటూ పంటల్లో అత్యధికమైనటువంటి దిగుబడి తీసుకురావడం కోసం శ్రమ తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. ఆ పంటలు పండించిన తర్వాత తిన్నవాళ్ళు కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు రైతులు పండించే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి వల్ల రాను రాను ఇంకా మనుషులు ఎన్ని సంవత్సరాలు పోతారంటే, ఒకప్పుడు మన తాతలు 100 దాటి బ్రతికేవాళ్ళు, తర్వాత మన నాన్నలు 80 దాటి బ్రతికేవాళ్ళు, ఇప్పుడు 60 అంటున్నారు, మన పిల్లలు 40, ఆ తర్వాత 30, ఆ తర్వాత 20, అది కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు పంటలు పండించే విధానం వల్ల అది జరుగుతుంది. ఆ పంటల్లో ఎస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడి పండిస్తే పూర్వ వైభవం తీసుకురావచ్చు. మన తాతల కాలంలో ఎలాగైతే మరి 100 సంవత్సరాల దాటి బ్రతికే వాళ్ళు, అలాగే ఎప్పుడు కూడా బ్రతకడానికి వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎవరికి ఇవ్వాలి? మనం కూడా వాడవచ్చు, మన రైతులం అయితే. లేదంటే ఈ తాగడం తెల్లం కదా, భూమి కోసం, వ్యవసాయం కోసం కాబట్టి. ఓకేనండి, రైట్. అలాగే మరి ఇంటిని కాపాడుకోవడానికి, వంటింటిని కాపాడుకుంటే సగం రోగాలకు దూరం ఉన్నట్టే. అందుకే వంటింట్లో ప్రాముఖ్యమైన నూనె ఉంది, ఉదయాన్నే టిఫిన్ ప్లేస్ లో బ్రేక్ఫాస్ట్ ఉంది, ఎండాకాలం అయితే డ్రింకులు తాగుతారు, దాని బదులుగా మన దగ్గర ఎనర్జీ డ్రింక్ ఉంది. అలాగే నెక్స్ట్ టీ, కాఫీ, అలాగే స్పైసీ టీ అని కూడా ఉన్నాయి. ఇవి ఇంట్లో వంటింట్లో ఇవి మార్చుకుంటే వంటింటి సంబంధించిన రోగాలకు దూరంగా ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ మనకి డెంటల్ కేర్ లో ఈ రోజు డెంటల్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో. అందుకనే మన డెంటల్ కేర్ లో మనకి పేస్ట్లు ఉన్నాయి, అలాగే వైట్నింగ్ టూత్ పేస్ట్ ఉంది, అలాగే మౌత్ వాష్ మనకి 24 అవర్స్ ఫ్రెష్ బ్రీత్ కావాలనుకుంటే మౌత్ వాష్ ఉంది. అలాగే మన పళ్ళకి తగ్గ డిజైన్ లో బ్రష్ కూడా ఉంది, క్వాలిటీ బ్రష్. అలాగే ఒకవేళ అయినా సరే మీ పంట సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంది అంటే అలాంటప్పుడు మీరు వెంటనే గుర్తు రావాల్సిన ప్రొడక్ట్ ఏంటంటే డెంటల్ షూట్ లో మనకి జ్ఞానం టూత్ పేస్ట్ ఉంటుంది, చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అలాగే ఇంటిని శుభ్రపరచుకోవడానికి, బట్టలు శుభ్రపరచుకోవడానికి, పాత్రలు శుభ్రపరచుకోవడానికి మన దగ్గర ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయండి. వీటిని మీ బట్టలకి, ఇంటికి, అదే ఫ్లోర్ కి, అలాగే టాయిలెట్ కి వినియోగిస్తే కనుక అవి కూడా న్యాచురల్ పద్ధతిలో జెమ్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది వీటిని కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ మీరు హెయిర్ ని కాపాడుకోవడానికి ఇక్కడ సపోర్ట్ చేయడం కోసం, జుట్టుని సున్నితంగా ఉంచడం కోసం కెరాటిన్ స్మూత్నింగ్ షాంపూ, అలాగే తేమ నుంచి కాపాడడానికి మన దగ్గర ఇక్కడ ఒక షాంపూ ఉంది. అలాగే నెక్స్ట్ ఇలాగ ఈ సెట్ మీరు వాడుకోగలిగితే కనుక ఎయిర్ కేర్ అనేది మీరు మెయింటైన్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఎయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ ఎయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళకి సెట్ ఇవ్వండి. వారానికి 2 సార్లు ఆయిల్, అలాగే షాంపూ, అలాగే దాంతో పాటుగా కండిషనర్, దాంతో పాటుగా సేరం. ఓకేనండి, ఈ సెట్ కనుక ఇస్తే కనుక వీక్ లో వాడగలిగితే ఎయిర్ ఫాల్ తగ్గుతుంది, తొందరగా తెల్లెంట్రుకలు రాకుండా ఉంటాయి, అలాగే చుండ్రు, పేరు లాంటివి కంట్రోల్లో ఉంటాయి. జుట్టు స్నానం చేసిన వెంటనే ఇమీడియట్ గా మీరు దువ్వుకోవడం చాలా ఫ్రీగా ఉంటుంది కండిషనర్ వాడితే కనుక. ఓకేనండి, సీరం అప్లై చేస్తే జుట్టుకు ప్రొటెక్షన్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఫేస్ కేర్. ఓకేనండి, ఏదైతే ఫేస్ మనకి బాగుండాలని కోరుకున్నామో దానికి మనకి నెలకి కనీసం 1-2 సార్లు ఫేషియల్ కిట్ ఉంది. ఫేస్ వాష్ చేసుకోవడానికి విటమిన్ సి ఫేషియల్ క్రీమ్ ఉంది, అలాగే మనకి విటమిన్ సి జెల్ క్రీమ్ ఉంది, ఆ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేయడానికి. అలాగే బయటకు వెళ్తాం కాబట్టి సన్ నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడానికి SPF 40 ఉంది మన దగ్గర. ఓకేనండి, ఇది ఫేస్ కి సంబంధించిన ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఈ ప్రొడక్ట్ మీరు ఇవ్వచ్చు. చూస్తున్నారని చెప్పినవి మళ్ళీ అరికథ విన్నట్టు కాకుండా మన తర్వాత సార్ ఫేస్ కి ఏమి ఇవ్వాలి సార్, కిడ్నీకి ఏమి ఇవ్వాలి సార్, సార్ లివర్కి ఏమి ఇస్తే బాగుంటుంది సార్ అని అడగకుండా ఉండాలనే ఇంత వివరణగా వివరించి చెప్తున్నాను. ఓకేనండి,
అలాగే మీరు అందంగా కనిపిస్తారని కంపెనీ హామీ ఇస్తుంది. ఈ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఇంట్లో కావాల్సినవి మన దగ్గర 4 రకాల సబ్బులు ఉన్నాయి, 3 రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, 2 రకాల డియోడ్రెంట్స్ ఉన్నాయి, అలాగే 2 రకాల పౌడర్లు ఉన్నాయి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఫ్రెష్ గా ఉండాలనుకుంటే పాకెట్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ బాడీకి వచ్చేసరికి మాయిశ్చరైజింగ్ లోషన్ ఉంది, అలాగే క్లెన్జర్ అండ్ టోనర్ లోషన్ ఉంది, అలాగే బాడీ బటర్స్ ఉన్నాయి. ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఫేస్ వాష్లు, ఫేస్ స్క్రబ్, ఫేస్ మసాజ్ క్రీమ్, ఇలాగ అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ హ్యాండ్ వాష్లు, అలాగే ఎయిర్కి వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగా ఎయిర్ రిలేటెడ్ గా అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకేనండి. అంటే టోటల్లీ ఒక మనిషి జీవనాన్ని కొనసాగించడానికి కావాల్సిన ఆల్మోస్ట్ 90% ప్రొడక్ట్స్ అన్ని కూడా వెస్టేజ్ లో దొరుకుతున్నాయని చెప్పాలి. అలాగే ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారంటే న్యాచురల్ ఉంటే బాగుంటుంది నాకు, అంటే సహజంగా వస్తువులు ప్రొడక్ట్స్ తయారు చేసినప్పుడు కొన్ని జంతువుల నుంచి ఇలా కొన్ని మిక్స్ చేస్తారు. అలా కాకుండా ప్యూర్ నాకు న్యాచురల్ కావాలనుకుంటే వెస్టేజ్ లో అవి కూడా తయారు చేస్తుంది. ఎష్యూర్ న్యాచురల్ అని చెప్పేసి కంప్లీట్ అంటే అందుకే చూడండి, న్యాచురల్ అంటే కరుణతో తయారు చేసిన ఇందులో కూడా ఫేస్ స్క్రబ్ ఉంది, లైట్నింగ్ క్రీమ్ ఉంది, డే క్రీమ్ ఉంది, SPF ఉంది, అలాగే చార్కోల్ ఫీల్ ఆఫ్ మాస్క్ అని చెప్పి ఫేస్ ని క్లీన్ చేయడానికి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ ఫేస్ ని హెల్దీగా మెయింటైన్ చేయడానికి, అందంగా మెయింటైన్ చేయడానికి కావాల్సినట్టుగా ఈ ప్రొడక్ట్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే మరి వీటితో పాటుగా మంచి నీరు తాగాలి కాబట్టి మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్ అందుబాటులో కంపెనీ ఇస్తుంది. అలాగే ఆ వాటర్ ని ప్యూరిఫై చేయడమే కాదు, ప్యూరిఫై చేసిన తర్వాత మరి ఎప్పటికప్పుడు మళ్ళీ బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే కనుక మరి ఆ వేసుకుని తాగే పాత్రలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి అందుకే మన దగ్గర వాటర్ జగ్గు కూడా కంపెనీ అందిస్తుంది. దీంట్లో ఉన్న వాటర్ ట్యాంక్లో వేసుకొని మనం తాగితే ఆరోగ్యంగా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ స్త్రీల కోసం, స్త్రీలు ఎక్కువగా సమస్యలు ఎందుకు ఫేస్ చేస్తారంటే ఇంటర్నల్ గా వచ్చేటువంటి సమస్యల వల్ల. మరి దానికోసం వాళ్ళకి హైజీనిక్ గా మెయింటైన్ అవ్వడం కోసం, ఈ రోజు ఎక్కువ గర్భాశయ క్యాన్సర్లే రాకుండా ఉండడం కోసం మన దగ్గర సానిటరీ నాప్కిన్స్ ఇస్తున్నా నేచురల్ గా తయారు చేసి ఇంటిమేట్ వాష్ అని చెప్పేసి ఇంటర్నల్ ప్లేసెస్ లో యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైతే దురదలు కానీ లేదా కొన్ని రకాల సమస్యలు కానీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ప్యాంటీ లైన్స్ కూడా మన దగ్గర దొరుకుతున్నాయండి. వీటి గురించి యూట్యూబ్ లో చూడడం మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే జెంట్స్ కోసం ఇంకా నేను కొంచెం క్వాలిటీగా కాస్ట్లీ అయినా పర్వాలేదు, నాకు సినిమా యాక్టర్ల వాడేలాంటి క్వాలిటీ అది కావాలి అనుకునే వాళ్ళ కోసం మనం వెంటనే గుర్తు రావాల్సిన కేటగిరీ ఏంటంటే ట్రూ మ్యాన్ కేటగిరీ అనమాట. ఓకేనండి. అలాగే నెక్స్ట్ బ్యూటీని పెంచుకోవడం కోసం మన దగ్గర లేడీస్ కోసం విశ్వలాభ మెలన్ ఉన్నది. అలాగే బ్యూటీలో కొంచెం కాస్ట్ బేర్ చేయలేనండి, తక్కువ రేట్లో కూడా నేను అందంగా ఉండొచ్చు అనుకుంటే కనుక దానికి గుర్తు రావాల్సిన కేటగిరీ ఏంటంటే వేరేనో కేటగిరీ. అలాగే నాకు డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు కానీ అందం చాలా ఇంపార్టెంట్, తొందరగా రిజల్ట్ నాకు కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనకు గుర్తు రావాల్సిన ప్రొడక్ట్ ఏంటి అంటే స్కిన్ ఫౌండర్. ఓకేనండి. అలాగే ఈ రోజుల్లో మనిషి జీవితం అనేది వాహనాలతో ముడిపడిపోయింది. ఇప్పుడు బండి లేకుండా ఉండగలుగుతున్నాడా, కారు లేకుండా ఉండగలుగుతున్నాడా? నిత్యం వాహనాలు వాడకం అనేది తప్పదు. మరి అయితే వాహనానికి ప్రాముఖ్యమైనది, మన శరీరానికి గుండె ఎంత ఇంపార్టెంటో వాహనానికి చాలా ప్రాముఖ్యమైనది ఇంజిన్ అన్నమాట. మరి ఆ ఇంజిన్ చెడిపోవడానికి కారణం ఏంటంటే వాడే పెట్రోల్ డీజిల్ మంచివి కాకపోవడం వల్ల. ఓకేనండి. మరి ఆ ఇంజిన్ తాలూకా ప్రొటెక్షన్ కోసం మన దగ్గర నానో టెక్నాలజీతో తయారు చేసినటువంటి నానో ఎనర్జీ ఉందండి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వెహికల్ వాడుతున్నారు. ఆ వెహికల్ వల్ల వచ్చే పొల్యూషన్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఒక్కొక్కరు 220 చెట్లు నాటాలి. ఉన్న చెట్లు మనం నరికేస్తున్నాం, దానివల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది. మరి అందుకే కనీసం ఈ మ్యాక్ట్రే వేస్తే ఉన్న పొల్యూషన్ సగం చేయొచ్చు. దాంతో పాటుగా మైలేజ్ పెరుగుతుంది, బండి తోలక సౌండ్ ఏదైతే వస్తుందో ఆ సౌండ్ తగ్గిస్తుంది, హార్స్ పవర్ పెంచుతుంది, బండి తోలక పనితీరుని. అలాగే కొంతమంది 5 రోజులు 6 రోజులు బండి తీయకపోతే స్టార్ట్ అవ్వదు. ఇది వెయ్యండి, ఇలా కొట్టగానే స్టార్ట్ అయిపోతుంది వెంటనే. అలాగే ఇలా చాలా రకాల ప్రయోజనాలు దీనివల్ల ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ అది ఏ వెహికల్ అయినా, జనరేటర్ ఉంది దాంట్లో వేయండి, లేదా 2 వీలర్ వాడుతుంది దాంట్లో వేయండి, లారీ ఉంది మీకు దాంట్లో వేయండి, JCB ఉంది దాంట్లో వేయండి, దేంట్లో అయినా సరే వేయొచ్చు. ఎందుకంటే పొల్యూషన్ తగ్గించడం కోసం చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్. ఓకేనండి. ఇలా మన దగ్గర ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పినప్పుడు చాలా మంది అడిగే డౌట్ ఏంటి అంటే ఈ కంపెనీకి సర్టిఫికేట్లు ఉన్నాయా అంటారా లేదా? దానికి సంబంధించిన అన్ని సర్టిఫికేట్లు కూడా నేను పెట్టాను. ఓకేనండి. ఈ సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళు సరిపోతుంది. అయితే వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎంతకాలం వాడాలి? ఇప్పుడు వరకు చెప్పాను కదా ప్రొడక్ట్స్ ఎంతకాలం వాడాలి, ఎంతకాలం అండి? అయితే మీకు క్లారిటీ వచ్చింది. వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎంతకాలం వాడాలంటే ఎంతకాలం ఆనందంగా సంతోషంగా జీవించాలో అంతకాలం వాడితే సరిపోతుంది. మరి మీరు ఆనందంగా ఉండాలనుకుంటే వాడుకోవచ్చు, లేదంటే బతికే సాధిస్తామంటే అది నేను చెప్పలేదు, అది మీ ఇష్టం. ఓకేనండి.
మీరు బ్రతకాలా వద్దారని నా చేతిలో ఉండదు కదా, మీ చేతిలో ఉంటుంది. మీరు వాడితే ఆరోగ్యంగా ఉంటారు, బ్రతికినంత కాలం ఆరోగ్యంగా జీవిస్తారు, ఆనందంగా జీవిస్తారు. లేదు అనుకుంటే మన ఇష్టం. ఇప్పుడు స్పీడ్గా వెళ్ళొద్దురా బాబు, ఎక్కడో దగ్గర పడతావురా అని చెప్తారు. ఇప్పుడు వాడు ఏమనాలి, సరే గురుగారు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పాడు కాబట్టి నేను మీద నెమ్మదిగా వెళ్ళరావు, నువ్వు అవడమే నాకు చెప్పేది అనుకుని స్పీడ్కి వెళ్తే ఏమవుతాడు, పడతాడో చేస్తాడు. ఇది కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, మీ ఇల్లు ఆనందంగా ఉంటుంది. మరి ఇంకోటి మిగిలిపోయింది ఏంటి మిగిలిపోయింది అక్కడ సంతోషం. ఓకే, ఆనందం ఎక్కడ దొరుకుతుందని చెప్పాను ఇందాక, ఆరోగ్యం అంటే కుటుంబంలో దొరుకుతుందని చెప్పాను. సంతోషం ఎక్కడ దొరుకుతుందని చెప్పాను, డబ్బు సమాజంలో దొరుకుతుందని చెప్పాను. మరి రెండో పాట తెలుసుకోవాలి కదా, ఒకటో పాట అయింది కదా, రెండో పాటలోకి వెళ్దాం. ఓకే, ఆనందం ఆరోగ్యం ద్వారా సంపాదించగలుగుతాం. ఓకేనండి, రెండోది ఏంటి, సంతోషం డబ్బు ద్వారా సంపాదించగలుగుతాం. రైట్, అందుకే దానికి ఒక వ్యూహం వేయాలి. మనం ఏమేయాలి, రామ్ గోపాలం తీసిన వ్యూహం కాదు ఇది. ఇది మన జీవితానికి మనం వేసుకోవాల్సినటువంటి వ్యూహం అన్నమాట. ఏంటి ఆ వ్యూహం అంటే, డబ్బు సంపాదించడానికి ఒక వ్యూహం పన్నాలి. చెడు వ్యూహాలు కాదు, మంచి వ్యూహం పన్నాలి. ఓకేనండి, ఈ వ్యూహం ఎలా వేయాలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మీరు వింటే కనుక ఇంకా 10 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. వెస్టేజ్ కంపెనీలో మీరు వ్యూహం కనుక వేస్తే వెస్టేజ్ కంపెనీ మీకు 9 రకాల ఆదాయ మార్గాలు చూపిస్తుంది. ఎన్ని రకాలండి, ఎందుకు 9 రకాలు చూపిస్తుందంటే, ఒక మనిషి జీవితంలో సంతోషంగా జీవించడానికి 9 రకాల ఆదాయాలు ఇస్తే మనిషి కంప్లీట్ గా సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుందని, ఒక మనిషికి ఏమేమి కావాలో వాటన్నిటిని ఈ 9 రకాల్లో పొందుపరిచింది. ఆ 9 రకాలని 2 పార్ట్లుగా విభజించుకుందాం. ఓకేనండి, ఏంటి 2 పార్ట్లు అంటే, 9 రకాల ఆదాయాలు రావాలంటే కేవలం 2 పనులు చేస్తే చాలు. 2 చేయడం వల్ల, 2 పనుల వల్ల వచ్చేస్తాయి మనకి. ఓకేనండి, 9 రకాల ఆదాయాలు ఎన్ని పనుల వల్ల వస్తాయి, కేవలం 2 పనులు. ఇవి కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలు. మీరు అదేంటన్నా చూద్దాం. ఒకటోది ఏంటి అంటే, ఒకటో పని ఏంటి చూడండి, మీరు కొనుక్కోవడం వల్ల కలిగే లాభం. 2 పనుల్లో ఒకటోది ఇది. రెండో పని ఏంటి అంటే, మీరు జాయిన్ చేయించిన వారు కొనుక్కోవడం వల్ల కలిగే లాభము. ఒకటో పని ఏంటండి, రెండో పని ఏంటి, కొనుక్కోవడం వల్ల లాభం. ఓకే, అర్థమైంది కదా 2 పనులు ఏంటో. ఇప్పుడు ఒకటో పని ఎలా కలుగుతుంది, ఒకటో లాభం ఎలా కలుగుతుంది, రెండో లాభం ఎలా కలుగుతుంది తెలుసుకుందామా. రైట్, ఎంతగా ఆరోగ్యం కోసం తెలుసుకుందాం. ఇప్పుడు ఆదాయం మనకు రావాలంటే జస్ట్ సింపుల్ 9 రకాల ఆదాయాలు వస్తుంది. ఆ 9 రకాల ఆదాయాలు 2 పనులు చేయడం వల్ల వస్తున్నాయి. ఒకటో పని ఏంటంటే మనం కొనుక్కుంటే, రెండో పని మనం జాయిన్ చేసిన వాళ్ళు కొనుక్కుంటే వచ్చేస్తుంది. అయితే మనం కొనుక్కోవడం వల్ల ఎలా వస్తుంది, మనం జాయిన్ చేయించిన వాళ్ళు కొనుక్కుంటే ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఒకటోది మనం కొనుక్కోవడం వల్ల ఎలా వస్తుందో తెలుసుకుందాం. రెడీగా ఉన్నారా మీరు? నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థమవుతుందా క్లియర్గా అర్థమవుతుంది కదా. అందుకనే థియరీ కూడా రాసి 3 రోజుల నుంచి ఇదే పని మీద కూర్చొని నేను తయారు చేశాను. ఎందుకంటే మీ అందరికీ అర్థం అవ్వాలి. చాలా మంది ఏంటంటే వెంటనే వెళ్ళిపోతున్నారు. అందుకనే నేను చెప్పేది కూడా అక్కడ వస్తే బాగుంటుంది అని చెప్పేసి తయారు చేశాను. ఎస్, ఒకటో పని ఏంటండి, ఎలాగో తెలుసుకుందామా. రైట్, ఎలాగంటే వెస్టేజ్ కంపెనీలో ఎప్పుడు వస్తువులు కొనుక్కున్నా ఎంఆర్పీ మీద తగ్గించి ఇస్తారు. ఎంతో చూడండి, అక్కడ 20% అంటే ఎగ్జాంపుల్ కూడా వేసి చూడండి. 1200 రూపాయల వస్తువులు ఎంతకి ఇస్తున్నారు, 1000 రూపాయలకి ఇస్తున్నారు. అంటే ఎంత తగ్గించి ఇచ్చారు అంటే 1000 రూపాయలకి వెస్టేజ్ వస్తువులు కొనుక్కుంటే ఎంత లాభం వస్తుంది, 200 రూపాయలు. 20% వస్తుంది కదా. మరి ఈ నెల వస్తువులు కొన్నారు, వాడేరు, బాగున్నాయి. మరి వచ్చే నెల కొనాలా వద్దా? వెస్టేజ్ వస్తువులు ఎంతకాలం కొనాలి, జీవితాంతం కొనాలి. మరి ప్రతి నెల కొన్నప్పుడు మరి ప్రతి నెల కొనుక్కుంటాను మీరు క్రమశిక్షణ అంటే కంపెనీ 2వ ఆఫర్ కూడా వస్తుంది కొనుక్కోవడంలోనే. ఏంటి ఆఫర్ అంటే, ప్రతి నెల వస్తువులు మీరు కొన్నారు కదా పోయిన నెల, ఆ వస్తువులు ఎప్పటి నుంచి ఎప్పటి లోపల కొనుక్కోమంటుందంటే 2 నుంచి 18 లోపల కొనుక్కుంటే మీకు అదే 1000 రూపాయలకి ఇంకొక 10% ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇందాక ఎంత పర్సెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, ఆ 28 10 కలిపి ఎంత 30. అంటే ఇప్పుడు అదే 1000 రూపాయలు పట్టుకొని వస్తే ఇక్కడ 1300 వస్తువులు వస్తున్నాయి 1000 రూపాయలకే. అంటే 1000కి ఎంత ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే చాలా సింపుల్ అండి. ఇందాక మనం 1000 కొన్నాం, ఇప్పుడు 1000 కొన్నాం. ఇందాక మనం నచ్చిన డేట్లో కొనుక్కుంటే 200 వస్తుంది. అదే కనుక ప్రతి నెల కొనే వస్తువులు కొనక తప్పదు. ఆ వస్తువులు 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల కొనుక్కుంటే 1000 రూపాయలకి ఎంత లాభం వస్తుందండి, 300 అదనంగా వస్తుంది. అర్థమైంది లేదా? అర్థమైతేనే ముందుకు వెళ్తాను. ఏదైనా ఎవరికైనా డౌట్ ఉందంటే ఇక్కడ కన్క్లూజన్ ఇస్తాను. అర్థమైంది కదండి. ఇప్పుడు 3వది, అవే వస్తువుల్ని మరి నెలకి ఎంత కొంటారు మీ ఇంటికి అంటే 4-5 వేలు ఈజీగా కొంటారు. మరి ఆ వస్తువులన్నీ ఇక్కడే కొంటారంటే కనుక ప్రతి నెల వస్తువులు
4 నెలలు కొనాలి, 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల కొనాలి. ఇంటికి ఎంత పేదవాడైనా 3000 దాకా అవుతాయి. అలా కొనుక్కుంటానంటే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు చూడండి, 50%. ఎగ్జాంపుల్ గా ఎంత పేదవాడైనా నెలకు 3000 దాటుకుంటాడు. 3000 దాటుకుంటే ఇప్పుడు 50% అంటే ఎంతకు రావాలి, 1500కి రావాలి. అంటే ఎంత లాభం వస్తుంది, అంటే 3000 వస్తువులు 1500కే రావాలంటే మీరు సగం రేటుకి రావాలంటే ఇక్కడ ఎన్ని నెలలు కొనాలని చెప్పారు, ఎప్పటి నుంచి ఎప్పుడు లోపల కొనుక్కోవాలని చెప్పారు, 2 నుంచి 14 లోపల కొనాలి. చూద్దాం ఇది ఎలాగో, చూద్దామా? అర్థమవుతుందని చెప్పేది చూద్దాం. రైట్, ఇప్పుడు ఎన్ని నెలలు కొనాలని చెప్పాం, నెలకి ఎన్ని వస్తువులు కొనాలన్నాం, 3000 పైన. ఓకేనండి. ఇప్పుడు 4 నెలల్లో కలిపితే మీరు ఎంత కొన్నారు, 12,000 కొన్నారు. ఇప్పుడు 12,000 కొంటే ఇక్కడ కొనేటప్పుడు ప్రతి వెయ్యికి ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఇస్తారనుకున్నాం దాకా 300. మీరు 12,000 కొన్నారు కాబట్టి ప్రతి 1000 రూపాయలకి 300 చొప్పున ఫ్రీగా వస్తువులు ఇస్తే ఎన్ని సరుకులు మీకు ఫ్రీగా వచ్చి ఉంటాయి చూడండి. నాకు వేసాను 3,000 ప్రతి 1000కి 300 చొప్పున 12,300 అంటే 3,600 సరుకులు ఫ్రీగా ఇచ్చారు. ఇది కాకుండా కంపెనీ చెప్పినట్టు మీరు కొన్నారు కాబట్టి ప్రతి నెల 14వ తారీఖు లోపలనే కొనేసారు కాబట్టి 4 నెలలు కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ మరలా మీకు ఒక 3,000 రూపాయల సరుకులు ఫ్రీగా ఇచ్చింది. చూడండి, ఇక్కడ కొనేటప్పుడు 3,600 సరుకులు ఫ్రీగా ఇచ్చింది, 4 నెలలు కొన్న తర్వాత 3,000 ఫ్రీగా సరుకులు ఇచ్చింది. మొత్తం కలిపి ఎన్ని సరుకులు ఫ్రీగా ఇచ్చినట్టు మనకి ఇక్కడ 6,600. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఆ పైన 600 తీసేసిన 2 కలిపితే 6,600 అవుతుంది. కాబట్టి 600 తీసేసిన కొన్ని 6,000 రూపాయలు ఫ్రీగా వచ్చేయి అని అనుకుందాం. ఇప్పుడు మనకి గమనించండి, 4 నెలలకి మీరు ఎంత డబ్బులు పెట్టుకున్నారు ఇక్కడ వస్తువులు, 12,000. మరి 4 నెలలకి మీరు 12,000 కొంటే ఎన్ని సరుకులు ఇక్కడ వెనక్కి ఫ్రీగా ఇచ్చేసారు, అంటే ఇప్పుడు మీరు 12,000లో 6,000 ఫ్రీగా ఇచ్చేసారు కాబట్టి 12,000 తీసేచ్చు కదా, తీసేచ్చు కదండి. తీసేద్దాం. 12,000లో 6,000 తీసేస్తే ఇప్పుడు వస్తువులు మనం ఎంత కొన్నట్టు, అంటే సగం రేటుకి వచ్చాయి కదా. అంటే ఇప్పుడు 3,000 వస్తువులు 1,500కి వచ్చినట్టే కదా. 12,000 వస్తువులు 6,000కి వచ్చాయంటే ఇక్కడ 3,000 రూపాయలు పెట్టుకుంటే 1,500కి వచ్చినట్టే కదా. అర్థమైందా? రైట్. ఇప్పుడు వెస్టేజ్ లో 2 పనులు చేయాలి అన్న 9 రకాల ఆదాయాలు రావాలండి. 1వ పని ఏంటి, మీరు కొనుక్కోవడం. అర్థమైందా? అదే మీరు కొనుక్కోవడం వల్ల వచ్చిన లాభం. అర్థమైందా? ఇప్పుడు 2వ పని ఏంటి, మీరు జాయిన్ చేసిన వాళ్ళు అయితే ఇక్కడ చూడండి 4 నెలల ఆఫర్లో కొనుక్కుంటే ఏ ప్రోడక్ట్ అయినా సగం రేట్గా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు 100 రూపాయలు అనుకోండి, ఈ ఆఫర్లో కొనుక్కుంటే ఎంతకు వస్తుంది, 200 అనుకోండి. ఎంఆర్పి ఎంతకు వస్తుంది, ఈ ఆఫర్లో 100కే వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే సగం రేటుకే. ఏమండి భూ ప్రపంచం మీద ఏ షాపుకైనా మీరు వెళ్ళండి, సగానికి సగం రేట్ ఇచ్చి ఎక్కడైనా షాపులు ఉన్నాయంటారా? మరి వెస్టేజ్ లో ఉందా లేదా? ఇక్కడ ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాం, మనం ఆదా కూడా చేసుకోగలుగుతున్నాం. ఓకేనండి. 1వ పని పాస్ అయిపోయాం. 1వ పని ఏంటి, మనం కొనుక్కోవడం. 2వ పని ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. 2వ పని ఏంటంటే మీరు జాయిన్ చేయించిన వాళ్ళు కొనుక్కోవడం వల్ల కలిగే లాభము. చూద్దామంటే లేదో చూద్దామా? రైట్, ఎలాగో చూద్దాం. 6గురితో మొదలుపెట్టి 4 నెలల సిస్టమ్ ప్రకారం పనిచేస్తే జీవితంలో మీకు ఏం కావాలో అవన్నీ 9 రకాల ఆదాయ రూపంలో వచ్చేస్తాయి. 2వ పని ఏంటంటే, 2వ పని అంటే ఏంటో చూడండి ఒకసారి చదవండి మళ్ళీ. 6గురితో మొదలుపెట్టి 4 నెలల సిస్టమ్ ప్రకారం పనిచేస్తే జీవితంలో ఏం కావాలో అని వచ్చేస్తాయి. సాధారణంగా మీ జీవితంలో ఏం కావాలంటే డబ్బు కావాలి. 2వది ఏంటి అంటే కారు కానీ, ఇల్లు కానీ, లేదంటే అప్పుడప్పుడు విహారయాత్రలకి, తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ, ఫారెన్ ట్రిప్స్ కానీ ఇలాంటివి కావాలి. ఇంకా బాగా చెప్పాలంటే మీరు పని తక్కువ ఉండాలి, డబ్బు ఎక్కువగా రావాలి. అలాగే కోరుకుంటారు కదా. అవన్నీ రావాలంటే నేను ఎన్ని నెలల సమయం చెప్తున్నాను చూడండి కదా. దానికి ఏం పాటించాలి, సిస్టమ్ పాటించాలి. ఆ సిస్టమ్ ఏంటో తెలుసుకుందామా? సిస్టమ్ ఏంటో తెలుసుకుందాం. చూడండి, మొదటి నెల చూడండి, ఇక్కడ ఫస్ట్ మంత్ మీరు ఎంత కొనుక్కోవాలంటే మినిమం 100 PV కొనుక్కొని మీరు 6గురిని జాయిన్ చేయించి వాళ్ళు ఒక్కొక్కరితో ఎన్ని PV కొనిపించాలంటే 100 PV చొప్పున కొనిపించాలి. ఎంత PV అవుతుంది, 600 PV అవుతుంది. మీరు ఎంత PV కొన్నారు, 100. మొత్తం PV కలిపితే ఎంత, ఎలా కొనిపించాలి. మొదటి నెల పని అర్థమైందా? మీరు ఎన్ని పాయింట్ కొనుక్కోవాలి, మీరు 6గురిని జాయిన్ చేసి వాళ్ళతో మనసుతో ఎంత కొనిపించాలి, నువ్వు మొత్తం ఎన్ని పాయింట్లు అయ్యాయి, మీరు 100 ఒక 600 కలిపితే ఎన్ని పాయింట్లు వేయండి, 700 అయ్యాయి. ఇలా చూద్దాం. ఎలా ఎగ్జాంపుల్ ఇలా చేయాలి. మీరు 100 పాయింట్లు కొని 600 పాయింట్లు కొనిపిస్తే మొత్తం ఎన్ని పాయింట్లు వచ్చాయండి, 700 పాయింట్లు వచ్చాయి. అలా చేస్తే మీకు ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి. మొదటి నెల మనకి ఎంత వచ్చింది. చాలా మంది ఇలా చేయగానే ఏమంటారు తెలుసా, 1000 వస్తుంది నెలంతా పని చేస్తే అంటారు. అంతే కదా అంటారు. కానీ ఫస్ట్ చిల్లరే కనపడుతుంది.
కానీ తర్వాత చూడండి మీకు మైండ్ బ్లోయింగ్ ఫిగర్ కనపడుతుంది. ఇప్పుడు రెండో నెల ఏం చేయాలో చూద్దాం. రెండో నెల పని ఏంటో చూడండి. సెకండ్ మంత్ 1వ నెలలో మీరు చేసిన పనిని 2వ నెలలో ఎవరితో చేయించాలి? ఎస్, ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటి తెలుసా? రెండో నెల కూడా మీరే పని చేస్తారు, రెండో నెల పని చేయకూడదు. చాలా మందికి చూడండి, మీ టీంలో ఉన్నవాడు కేవైసీ అవుతుంది, మీ టీంలో ఉన్నవాడు బ్యాంక్ పని అవ్వదు. కారణం ఏంటి తెలుసా? మీరే చేయడం. ఎంతమంది చేయగలరు? ఇప్పుడు నా టీంలో 2 లక్షల మంది ఉన్నారు, నేను ఎంతమంది చేయగలను? ఓ 10 మందికి 20 మందికి చేయగలను. అందుకే 100% మందికి చాలా మంది చక్కెర వస్తుంటాయి. చాలా మందికి సిస్టమ్ తెలియక కేవైసీలు పోతుంటాయి, వాళ్ళు ఎలా కొనుక్కోవాలో తెలియదు, బ్యాంక్ పని ఎలా అప్లోడ్ చేసుకోవాలో తెలియదు, అలాగే జాయినింగ్ ఎలా చేయాలో తెలియదు. అందుకే సిస్టమ్ గురించి నేను మాట్లాడాను. రెండో నెల సెకండ్ మంత్ 1వ నెలలో మీరు చేసే పని 2వ నెలలో ఆ పనిని ఎవరితో చేయించాలంటే ఎంతమంది చేయించాలి? మీ బాధ్యత 6. మీ బాధ్యత 6 చేస్తే చాలు. ఆ తర్వాత వాళ్ళు 6 నేర్పిస్తారు. ముందు మీరంటూ నేర్పిస్తే తర్వాత వాళ్ళు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ముందు మీ తాత మీకు 100 ఎకరాలు ఇస్తే మీరు మీ మనవడికి లేదా మీ కొడుక్కి ఒక 100 ఎకరాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అసలు మీ తాత ఇవ్వకపోతే మీరు ఇవ్వకపోవచ్చు. ఓకేనండి. ముందు మీరు నేర్పించకపోతే మీ కింద ఉన్న వాళ్ళు నేర్పిస్తారు, మీరే నేర్పించకపోతే వాళ్ళు నేర్పించడానికి అవకాశం ఉండదు. ఓకేనండి, అర్థమైందా? రైట్. 2వ నెలలో ఏం చేయాలి? చెయ్యాలా చేయించాలా? ఇప్పుడు మొదటి నెలలో మీరు ఏం చేశారు చెప్పండి? మీరు 100 పాయింట్లు కొనుక్కొని 100 పాయింట్లు చేయించారు కదా. ఇప్పుడు 2వ నెలలో వాళ్ళతో చేయించాలంటే పోయిన నెలలో మీరు ఎన్ని పాయింట్లు చేశారు మొత్తం కలిపి? ఇప్పుడు 2వ నెలలో 6 దగ్గర నుంచి మనిషి దగ్గర నుంచి ఎన్ని పాయింట్లు రావాలి? 700 చొప్పున రావాలి. అదే 2వ నెల పని. ఎలా చూద్దాం చూడండి. ఇప్పుడు మొదటి నెల మనకు 1000 వచ్చింది కదా, ఆ 1000 వీళ్ళ 6గురికి వస్తుంది. 2వ నెలలో వాళ్ళు మనలాగే వర్క్ చేస్తే మనకి ఎంత వచ్చింది చూడండి అకౌంట్లోకి? 10,000 వచ్చింది. అంటే మొదటి నెల మనకు 1000 వచ్చింది, 2వ నెలలో 10,000 వచ్చింది. బాగుందా బాలేదా? ఇప్పుడు 3వ నెలలోకి వెళ్దాం. 3వ నెల థర్డ్ మంత్ 3వ నెలలో 2వ నెలలో చేసినట్టుగా 3వ నెలలో జరిగేలాగా బాధ్యత తీసుకుంటే చాలు, మనల్ని ఈ కంపెనీలో ఒక లీడర్ గా గుర్తిస్తారు. అంటే ఈ కంపెనీలో మనం ఏమవుతాం అంటే క్రౌన్ అవుతాము. ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు చెక్ వెళ్తాం 3వ నెలలో. అయితే ఈ 3వ నెలలో ఈ స్థాయికి చేరాలంటే 3వ నెల ఇంపార్టెంట్ కాదు, మొదటి నెల ఇంపార్టెంట్. మొదటి నెలలో 6గురిని, అంటే మీ ఇల్లు 100వ ఫ్లోర్ కట్టండి, 100వ ఫ్లోర్ ఇంపార్టెంట్ కాదు, ముందు బేస్మెంట్ ఇంపార్టెంట్. బేస్మెంట్ సరిగా లేదనుకోండి 100 ఫ్లోర్లు మట్లే కలిసిపోతాయి. కాబట్టి ఇక్కడ మన బేస్మెంట్ ఎవరు? 6. ఈ 6 మంచోళ్ళు. మంచోళ్ళు అంటే భూమి మీద ఎవరు మంచోళ్ళు కాదు, నేను మంచోళ్ళు కాదు, మీరు మంచోళ్ళు కాదు. కాకపోతే ట్రైన్ చేస్తే మంచోళ్ళు అవుతారు. ఓకేనండి. పుట్టిన పిల్లడికి ఏమో తెలుసా? తల్లిదండ్రులు ఏం చేస్తారో చూసి నేర్చుకుంటాడు, సమాజం ఏం చేస్తారో చూసి నేర్చుకుంటాడు. ఎక్కడ కూడా అంతే. ఇక్కడ వచ్చి ఫస్ట్ రోజు ఏమంటారు తెలుసా? నాకు ఎవరు లేరు, నా మాట ఎవరు వినరు, నా వల్ల అవ్వదు, నా వంతు కూడా నువ్వే జాయిన్ చేసి అంటారా అనరా? కానీ ఆడికి మీటింగ్లో కూర్చోబెట్టి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు 6గురేనా, చాలా ఈజీగా ఉంది కదా, ఇంతకన్నా ఈజీ బిజినెస్ ఇంకేముంటుంది అని చెప్పేసి వాళ్ళే అంటారు. రైట్. ఓకేనండి. ఇప్పుడు 3వ నెలలో మన చెక్ ఎంత వచ్చింది? 50,000 1,00,000 వచ్చింది. 6గురికి ఎంత వచ్చిందంటే 10,000 వస్తుంది. మరి 36 మందికి ఎంత వస్తుంది అంటే 1000 వస్తుంది. ఇందులో ఇదంతా ఎవరు చూస్తున్నారంటే 3వ నెలలో వచ్చినటువంటి 216 మంది చూస్తారు. ఇప్పుడు వీళ్ళు 4వ నెలలో ఏం చేస్తారు తెలుసా? నేను కూడా ఈ వ్యాపారం చేయాలని చెప్పి 6గురితో ప్రారంభించాలి. వీళ్ళందరూ 6గురితో చేసుకుంటూ వచ్చారు, పైన ఉన్న వాళ్ళందరూ 6గురితో చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తల్లి చేతిలో పెడితే పిల్ల గొట్టం ఎత్తది అన్నట్టుగా మనం స్థిరంగా లేకపోతే కిందోడు కూడా స్థిరంగా ఉండవు. మనం 6గురితో వస్తే మన కిందోడు 6గురితో వస్తాడు, వాడు 6గురితో వస్తే వాడి కిందోడు కూడా 6గురితోనే వస్తాడు. 6 కిందోడు 6గురితో వస్తే 1296 మంది అయితే 4వ నెలలో మన చెక్కి 50,000 నుంచి 1,00,000, 5 లక్షల నుంచి 10 లక్షలు. 6గురి చెక్కు 50,000 నుంచి 1,00,000, 36 మంది చెక్కు 10,000 నుంచి 20,000 మధ్యలో వస్తుంది. 216 మంది చెక్కు 1000 వస్తుంది. మరి మీకు 5 నుంచి 10 లక్షలు వస్తుంది 4వ నెలలో. ఓకేనండి. ఇప్పుడు 4వ నెలలో మనం సాధించిన ఘనత ఎంత అంటే 1,55,500 పీవీ వస్తుంది మనకి టోటల్ గా పీవీ. 4 నెలలకి మన దగ్గర మ్యాన్ పవర్ ఎంత మంది వచ్చారంటే దగ్గర 1,555 మంది వచ్చారు, అందరినీ లెక్క పెడితే. ఇప్పుడు 5వ నెలలో కొత్త వ్యక్తులు వస్తారంటే వస్తారు. కానీ మీకు ఇందాక స్టార్టింగ్ లో ఒక పాయింట్ చూపించాను. వెస్టేజ్ కంపెనీలో 2వ పని ఏంటి అంటే మీరు జాయిన్ చేసిన వాళ్ళు కొనిపించాలి. ఎంత కాలం అంటే ఈ సిస్టమ్ ని 4 నెలలు ఈ సిస్టమ్ ని అర్థం చేసుకొని క్రమశిక్షణగా మీరు పనిచేస్తే 4 నెలలు చాలు, మీ జీవితాంతం మీరు హ్యాపీగా ఉండొచ్చు. 4 నెలలు చేస్తే చాలు. అది ఎందుకు అంటే చూద్దాం.
4 నెలల్లో కలిపి మొత్తం ఎంతమంది వచ్చారు? 1600 మంది వచ్చారు. కాబట్టి కనీసం ప్రతి నెల వీళ్ళు ఎవరింటికి వాళ్ళు కొనుక్కున్నా సంబంధం లేదు మీకు. ఎక్కడెక్కడో ఉన్నారు, హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు, దుబాయ్లో కొంతమంది ఉన్నారు, వైజాగ్లో కొంతమంది ఉన్నారు, లేదంటే ఎక్కడో రాజమండ్రిలో కొంతమంది ఉన్నారు. ఎక్కడ ఎవరైనా కొనుక్కోవద్దా? ఎందుకు కొనుక్కోవాలి? ఆరోగ్యం ఉండాలంటే ఎంతకాలం కొనుక్కోవాలనుకుంటారు? ఎంతకాలం ఆరోగ్యంగా ఉండాలంటే అంతకాలం కొనుక్కుంటారనుకుంటారు. అంటే జీవితాంతం కొనుక్కుంటారు. అంటే ఈ జీవితాల్లో కనీసం 1600 మంది కొనుక్కున్నా మీ చెక్కి నెలకి ఎంత నుంచి ఎంత వస్తుంది చూడండి? 5 నుంచి 10 లక్షలు వస్తుంది. బాగుందా వాళ్ళదా? యావండి మీకు ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు జీతం ఇచ్చే జాబ్ ఏముందో చెప్పండి. ఏమైనా ఉందంటారా? 5 లక్షలు కాదు, 6,000 నుంచి ఉద్యోగం కూడా లేదు మన పైన. 10,000 కూడా లేదండి నిజంగా చెప్పాలి. నాలంటి అయితే 10,000 కూడా నిజం చెప్పాలంటే. ఓకేనండి, రైట్. ఇప్పుడు చూద్దాం. కనీసం అందులో సగం అంటే ఎంతమంది అండి? 1600 సగం అంటే 800 మంది కొనుక్కున్నా మనకి చెక్ ఎంత అవుతుంది చూడండి? 3 నుంచి 6 లక్షలు. ఎందుకు ఎలా వేసింది తెలుసా? ఇదంతా వేసేసరికి అంటే 1600 మంది రావాలేమో. 6 మర్చిపోతారు. ఇది 6తో వేసుకుంటూ 1600 వెళ్ళాలనుకోరు. 1600 మందిని నేనే జాయిన్ చేయాలా అనుకుంటాం. మంది 1600 మంది మనం ఎందుకు జాయిన్ చేస్తాం? మనం ఎంతమందితో మొదలెట్టాం? 6తో మొదలెట్టాం. అది వదిలేస్తారు. 1600 మంది రాకపోతే ఏమవుతుంది? ఇలా రకరకాలటువంటి పిచ్చి డౌట్లు వస్తాయి మనకి. అందుకే ఆ పిచ్చి డౌట్లకి కన్ఫ్యూజన్ ఏంటంటే కనీసం అందులో సగం అంటే ఎంతమంది అండి? 800 మంది కొడుకున్న మన చెక్కి ఎంత నుంచి ఎంత వస్తుంది మధ్యలో? బాగుందా బాలేదా? ఓన్ అందులో సగానికి వెళ్దామండి. అందులో సగం అంటే ఎంతమంది? 400 మంది కొడుకున్న మీ చెక్కి ఎంత అవుతుంది? 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో వస్తుంది. ఓకేనండి, అయితే కనీసం 400 మందిని 4 నెలల్లో ఈజీగా నిలబెట్టవచ్చు. చూద్దాం. జాగ్రత్తగా గమనిస్తే పని చేయకపోయినా ప్రతి నెల ఇక్కడ ఇన్కమ్ వస్తుందండి. పాసివ్ ఇన్కమ్ అంటారు దీన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చూడండి, పని చేయకపోయినా 5 లక్షలు వస్తుంది. 5 లక్షలు దాటే వస్తుంది కదా, బాగుంది కదా. నేను చేసే పని ఏంటంటే కార్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నాను, ఏం కావాలంటే అది కొనుక్కున్నాను, ఎక్కడికి కావాలంటే అక్కడ తిరుగుతున్నాను. నచ్చిన సినిమాకి వెళ్తాను, నచ్చిన రెస్టారెంట్కి వెళ్తున్నాను. మరి నేనేనా కొండలైనా పెళ్లి చేస్తున్నాను, లేదా ఉదయం సాయంత్రం నాకు ఎవరైనా పోస్తున్నాడా? కానీ 10వ తారీఖు వచ్చేసరికి 5 లక్షలు తగ్గకుండా నా అకౌంట్లో పడుతుంది. కారణం ఏంటి తెలుసా? మొదట 6 వేసాను. మొదట ఆ 6 వేసారంట. మీరేం తెలుసా? ఆ 6 చిత్రహింసలు పెట్టేస్తారు. మీరైతే మీ ప్రతాపం అంతా 6 చూపెట్టుంటారు. ప్రేమ చూపించాలి 6, సిస్టమ్ నేర్పించాలి 6కి, క్రమశిక్షణ. మీ పిల్లల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నారో ఈ 6 అలా ప్రేమించి మీరు వాళ్ళ 6కి క్రమం, సిస్టమ్ నేర్పించండి. సిస్టమ్ అంటే ఏంటి? వాడి ఐడి వాడు వేసుకోవడం నేర్పించాలి, వాడికి ప్లాన్ చెప్పడం నేర్పించాలి, వాడికి కేవైసీ చేయడం నేర్పించాలి, వాడికి బ్యాంక్ పని అప్లోడ్ చేయడం నేర్పించాలి. కానీ మీరేం చేస్తారు? అతి ప్రేమ చూపిస్తారు. అతి ప్రేమ చూపిస్తే మొత్తం పోతుంది. పిల్లవాడికి అతి ప్రేమ చూపిస్తే ఏమో తెలుసా? పెద్ద అయినా చెడిపోతాడు. ఆ తర్వాత 2 నెలల తర్వాత మీటింగ్లు ఎందుకులే, ఎప్పుడు చెప్పి మీటింగేగా అంటాడు. ఎవడు కిందోడు. ఎందుకు? దాని కారణం ఎవడు? నేనే. ఎందుకంటే మనం ముందు నేర్పించాం కదా. ఎవడ పనాడు చేసుకుంటే అసలు ఖాళీయే ఉండదు. ఎవడ పనాడు చేయడం మనం నేర్పించాం. పంపించేస్తుంటారు వాట్సాప్లో, పంపించేస్తే మనం వేస్తుంటాం. ఎత్తే పని ఏం పని అవుతుంది? రైట్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పాయింట్ చదవండి. కేవలం తెలివైన వాళ్ళు మాత్రమే ఎంపిక చేసుకోండి, ఎవరు పడితే వాళ్ళు కాదు. చూద్దాం, దానికి కూడా కంక్లూజన్ చూద్దాం. మీ తెలివితేటలకి నేను ఫైనల్గా ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. చూద్దామండి, తెలివైన కాదు చూద్దాం. మీరు అందరూ కూడా తెలివితేటలకు పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. చాలా సింపుల్ పరీక్ష, పెద్దదేం కాదు. పరీక్ష అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ గుర్తు చేసుకోకండి, అలాంటి పరీక్ష కాదు. ఓకేనండి, రైట్. మీ తెలివితేటలకు ఒక పరీక్ష. ఒకటోది ఏంటంటే డబ్బు సంపాదించాలంటే జీవితాంతం కష్టపడుతూనే ఉండాలనుకుంటున్నారా? అబ్బో పర్లేదు, కొంతమంది కరెక్ట్ అయ్యారు. ఓకేనండి, రైట్. రెండోది ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న ధనవంతుల్లాగా డబ్బు మీకోసం పని చేసేలా చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు అంబానీ ఉన్నాడు, పని చేస్తున్నాడా? నా డబ్బు వస్తుందా లేదా? బిల్ గేట్స్ ఉన్నాడు, పని చేస్తున్నాడా? నా డబ్బు వస్తుందా లేదా? చాలా ఎందుకంటే నేను ఉన్నాను, పని చేస్తున్నా, డబ్బు వస్తుందా లేదా? వాళ్ళకి సాధ్యమైంది, నాకు సాధ్యమైంది. పాటిస్తే మీకు కూడా సాధ్యమవుతుంది. అలాగే చూద్దాం. రైట్. ఓకేనండి, అది ఎలాగంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 కావాలంటే, ఆప్షన్ 1 ఏంటి అంటే ఇది. ఆప్షన్ 1 కావాలంటే వెస్టేజ్ లో మీరు ఉండకూడదు. ఏంటి? ఎందుకు ఇక్కడ ఉండకూడదని చూడండి. కావాలంటే బయట ప్రపంచం ఎదురు చూస్తుంది మీకోసం. ఎందుకు? కొట్టిలా పని చేయించుకోవడానికి. అక్కడ మిషన్లో పెట్టి పిండుతుంటారు కదా, జీవితాంతం కొట్టిలా పని చేయించుకుంటారు. 30 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే 4 రాళ్ళు వెనక్కి తీసుకోమన్నారు కదా అని చెప్పి కిడ్నీలోను మొక్కల్లోనూ వేసుకుంటారు మీరు. ఓకేనండి, జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే ఏముండదు. ఓకేనండి, మరి ఈ మొదటి ఆప్షన్ కావాలనుకున్న వాళ్ళు వెస్టేజ్లో ఉండకూడదు. వెస్టేజ్లో ఎవరు ఉండకూడదండి? డబ్బు సంపాదించాలంటే
జీవితాంతం కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, సార్ రాత్రి 1 గంట అయింది సార్, ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాను సార్. 1 గంట వరకు చేసే పని అది, రాత్రి 10 గంటల వరకు చేసే పనా? ఎన్ని నెలలు పని చేయమన్నారు? మొదటి నెల మీరు పని చేయాలి, 2వ నెలలో పని చేయించే స్థాయికి వెళ్ళాలి. 2వ నెలలో పని చేయించే స్థాయికి మీరు వెళ్ళలేదంటే మీ టీవీని మీరే పోటీ చేసేసుకున్నారు. కూర్చున్న బొమ్మను నడుపుకోవడం అంటారు కదా, అంతే. మనం అతి ప్రేమ ఎక్కువైపోయి, నాకు కూడా ఇంత ముందు తెలియక వెళ్ళిపోయి పని చేసుకుంటాం. పని చేయడం తప్పు కాదు. ఎవరికి చేయాలి? పని రాలేని వాడి దగ్గరికి వెళ్ళి నేర్పించడం కోసం చేయాలి. పని ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి చేస్తే ఏమో తెలుసా, 10 కోసం చేసినట్టు అవుతుంది. ఓకేనండి. కాబట్టి మీరు ఎంత తొందరగా ఈ బిజినెస్ లో ఫ్రీ అవ్వాలంటే, మీ కింద ఉన్న వాళ్ళకి అంత తొందరగా పని నేర్పించాలి. వాళ్ళు ఫ్రీ అవ్వాలంటే వాళ్ళ కింద ఉన్న వాడికి. సేమ్ కదా, ఇది తరతరాలు నడుస్తున్నట్టుగా ఇది కూడా అంతే. సేమ్ మీరు ఏమి నేర్పిస్తున్నారో అది డూప్లికేట్ అవుతుంటుంది. రైట్, అది అలాగే చూద్దాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కావాలనుకుంటే ఎక్కడ చేయాలి? ఏ ప్రపంచం ఎదురు వస్తుంది? ఈ భూమి మీద 2 ప్రపంచాలు ఉన్నాయి. బయట ప్రపంచం ఒకటి, వెస్టేజ్ ప్రపంచం ఒకటి. బయట ప్రపంచంలో మీరు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు గొడ్ల మొత్తం చెరుకు రసం తినేస్తారు, తర్వాత బయటకు వదులుతారు. వెస్టేజ్ అలా కాదు, మీరు స్మార్ట్ వర్క్ అంటారు, దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మొదటి నెల పని చేయాలి, ఆ తర్వాత ప్లాన్ చేసుకోవాలి. అందుకే దీనికి ఏం కావాలని చెప్పాను, బిజినెస్ ప్లాన్ చెప్పే ముందు వ్యూహం పన్నాలి. ఏది? బిజినెస్ ప్లాన్. నా జీవిత వ్యూహం, నాకు డబ్బు ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఎలా చేస్తే వస్తుంది, ఎవరిని ఎలా తయారు చేస్తే వస్తుందో ఒక వ్యూహం ఉండాలి. ఇక్కడ వ్యూహం ఉంటేనే మీకు డబ్బు వస్తుంది. అవసరం లేదు అనుకోండి, రాదు. అవసరం ఉన్నవాడికే వస్తుంది. ఇప్పుడు మీకు ఒక వ్యూహం ఉంది. నా వ్యూహం ఏంటి తెలుసా? 2028లో ఒక 20 ఎకరాల స్థలం కొనాలి, ఎకరంలో ఇల్లు కట్టాలి, మిగతా 19 ఎకరాల్లో అగ్రికల్చర్ చేయాలి. దానికి వ్యూహం. దానికి ఖర్చు ఎంత అవుతుంది? 20 ఎకరాలు. ఎంత లూప్ లైన్ లోకి వెళ్ళి కొనుక్కున్నా కనీసం ఎకరం 10 నుంచి 20 లక్షలు ఉంటుంది. కనీసం ఒక 3 కోట్లు ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ పూలింగ్ పోతుంది. 5 కోట్లు ఇల్లుకి కావాలి అంటే 8 కోట్లు. దాంతో పాటుగా పరిస్థితులు సంగబెట్టాలంటే ఒక 2 కోట్లు ఉండాలి. 10 కోట్లు నాకు కావాలి. 10 కోట్లు నాకు కావాలి అంటే 2029 నాటికి నా ఇన్కమ్ కనీసం ఒక 20 లక్షలు ఉండాలి. 10 లక్షలు దాటైతే ఉండాలి. ఎందుకంటే నన్ను నమ్మి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలంటే. ఇది ప్లానింగ్ అంటే. మరి మీకేం ప్లానింగ్ ఉంది? ముందు 10,000కి ప్లాన్ వేయండి, తర్వాత 1 లక్షకి ప్లాన్ వేయండి, ఆ తర్వాత 10 లక్షలకు 5 లక్షలకు వేయండి. అలా 10,000 ప్లాన్ మనం స్థిరంగా ఉండదు. 10,000 రావాలంటే వెస్టేజ్లో ఎన్నో నెలలు అవుతుంది? కనీసం ఆడుతూ పడుతూ చేసిన 2వ నెలలో వస్తుంది. 2వ నెలకి వెళ్ళాలంటే ముందు ఏ నెల పాస్ అవ్వాలి? 1వ నెల పాస్ అవ్వాలి. 1వ నెల పాస్ అవ్వాలంటే ఎంతమంది జాయిన్ చేయాలి? ఈ 6గురికి పని నేర్పించాలి. ఇక్కడే ఫెయిల్ అవుతున్నాం. రైట్, ఓకేనండి. ఎలాగో చూద్దాం. ఓకేనండి. చాయిస్ అనేది మీ చేతుల్లో ఉంది. మీకు ఏది కావాలనేది మీ చేతుల్లో ఉంది. నిర్ణయం తీసుకుంటే కనుక ఈ బిజినెస్ ని చాలా స్మార్ట్ గా చేయొచ్చు. ఓకేనండి. నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకున్నాను. అర్థమైందనుకుంటే ఇది చాలా ఈజీగా మీరు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అయితే 6 రాదు చాలా మందికి. 60 మందికి చెప్తే 6 వస్తారు. ఎందుకంటే ఇది కలికాలం. ఒకప్పుడు లాంటి కాలం కాదు. కలికాలంలో మీరు మంచి చెప్పినా చేతులు వస్తుంది అంటారు కదా, అలాగే మరి వెస్టేజ్లోకి వస్తే ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, కానీ ఎవరు రాదు. అదే కనుక 20,000 జీతం జాబ్ వేకెన్సీ ఉంది అని 4 పాంప్లెట్లు పట్టుకెళ్ళి అలా ఎన్ఐటి చుట్టూ అంటించండి, 2-3 వేల మంది వచ్చి ఓడిపోతారు. ₹1,00,000 జీతం ఇస్తానంటారు. ఇది మంచిగా, అది మంచిగా. అందుకే దీన్ని కలికాలం అన్నారు. 1,00,000 జీతం ఇస్తాను, ఆరోగ్యంగా ఉండొచ్చు, ఇంట్లో కూర్చున్న డబ్బు వచ్చేలా చేస్తానని మీరు చెప్తారు. కారులో తిరిగేలా చేస్తాను, అసలు నీ పిల్లల భవిష్యత్తులు కూడా మార్చేస్తానని మీరు చెప్పి మాట పడని అంటాడా? వినడు. కారణం ఏంటంటే అది మీ తప్పు కాదు, కాలం తప్పు. దీన్ని కలికాలం అంటారు. ఈ కలికాలంలో ఇలాగే జరుగుతుంది. అయితే ఈ కలికాలంలో కూడా మంచోళ్ళు ఉంటారండి. 10 మందిలో 2 మంచోళ్ళు ఉంటారు, పాతకాలం సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆ 2 మనకు దొరికే వరకు పట్టుకోవాలి. ఆ 2 ఎవరినో ఐడెంటిఫై చేయడం కనుక మీకు తెలిస్తే ఈ బిజినెస్ చాలా ఈజీగా అయిపోద్ది. కానీ మనకి ఈ 8 మందిని దాటి ఆ 2 మంచోళ్ళు వస్తారు కదా, ఆ 2 మంచోళ్ళు వెళ్ళే లోపల మనం చేసే ఘనకార్యాలు 1,50,00,000 ఘనకార్యాలు చేస్తుంటాం. మధ్యలో అలుగుతుంటాం, మధ్యలో బిజినెస్ మానేస్తుంటాం, మధ్యలో మీటింగ్లు మానేస్తుంటాం. ఓకేనండి. ఎవరి మీద అలుగుతాం? ఎవరి కోసం చేస్తున్నాయి బిజినెస్? అప్లైన్ కోసమా, డౌన్ లైన్ కోసమా? మనం అప్లైన్ మీద ఆడకూడదు, డౌన్ లైన్ మీద ఆడకూడదు. ఇది నా బాధ్యత. ఏంటి అంటే 6 నాలాంటి తయారు చేసుకోవాలి. 6 నాలాంటి తయారు చేసుకోవాలంటే వాళ్ళ మీద నేను కోప్పడకూడదు, వాళ్ళు నా మీద కోప్పడే సిచ్యువేషన్ కూడా నేను తెచ్చుకోకూడదు. అందుకే దీన్ని వ్యూహం అన్నారు. ఓకేనండి. ఆ వ్యూహాన్ని పగడబందీగా ప్లాన్ చేసుకొని ఒక 6 మంచి వ్యక్తుల్ని మీరు తయారు చేసుకుంటే ఈ ప్రయాణం ఎంత బాగుంటుందంటే, డబ్బు కోసం మీరు పోరాటం చేయాల్సిన అవసరం లేదండి. డబ్బు కోసం మీరు వెంపర్లాడాల్సిన అవసరం లేదు.
డబ్బే మిమ్మల్ని ప్రేమించి నేను వీడి దగ్గరికి వెళ్ళాలి, వీడి దగ్గరికి వెళ్ళాలి, వీడి ఇంట్లోకి వెళ్ళాలి, వీడి అకౌంట్లో ఉండాలని చెప్పి ముచ్చట పడాలి. ఆ ముచ్చట పడ్డానికే మీరు తయారవ్వాలి. ముందు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ముందు మిమ్మల్ని సిద్ధం చేసుకోవడం అంటే ఏంటంటే వెస్టేజ్ కంపెనీలో ప్రతి నెల 2వ తారీఖున బాధ్యతగా మీరు వచ్చి కొనుక్కోవాలి. అందుకే 2వ తారీఖున మనం భోజనాలు కూడా పెడుతున్నాం. ఇక్కడ భోజనం పెడుతున్నాం. బాబా ఎక్కడి నుంచో దూరంగా వస్తారు, ఎండలోంచి వస్తారు, కొనుక్కొని ఇబ్బంది పడతారు దూరంగా వెళ్ళడానికి అని చెప్పి 2వ తారీఖున వచ్చే ఉదయం కొనుక్కొని మధ్యాహ్నం ఫోన్ చేసి మధ్యాహ్నం మీటింగ్లో సన్మానాలు ఉంటాయి. అందుకనే నా సొంత డబ్బులతోనే భోజనం పెడుతున్నాను. రెండోది, మీరు ఈ బిజినెస్ లో ఎంతమందితో ప్లాన్ చేయాలి? 6 2 తీసుకురండి. 2వ తారీఖు నుంచి కొనిపించండి, అయిపోయింది పని. వెస్టేజ్ లో నెలంతా పని ఉంటుందండి, ఒక్కరోజే పని. మిగతా 29 రోజులు ఏం చేయాలి తెలుసా? మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. లేదంటే ఫారెన్ ట్రిప్లు వెళ్ళండి, విహారయాత్రలకు వెళ్ళండి, తీర్థయాత్రలకు వెళ్ళండి. వెస్టేజ్ లో 29 రోజులు ఎంజాయ్ చేయొచ్చండి. ఎవరు తెలుసా? 6 మీలాంటి వాళ్ళు తయారు చేసుకున్నారు. ఎందుకంటే మీరు ఎలాంటి వాళ్ళు? 2వ తారీఖు కొనుగోలు కాకపోతే మీకు 6 మంచి వాళ్ళు రాదు. మీరు 2ను కొని 6 2 తీసుకురండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ 6 కూడా ఎక్కడ తీసుకొస్తారు? 2నే తీసుకొచ్చి కొనిపించేస్తారు ఆఫీస్కి. అయిపోయింది కదా. అంటే ఈ బిజినెస్ అంతా ఒక్కరోజు చేసే బిజినెస్. మరి 30 రోజులు ఎలా కొనసాగుతుంది అంటే మీరు మొహం కడుక్కోవడం వల్ల, మీరు స్నానం చేయడం వల్ల 30 రోజులు వ్యాపారం నడుస్తుంది. ఆ 30 రోజులకు కావాల్సిన వస్తువులు 2నే కొనేసుకుంటున్నాం. అంటే ఈ వ్యాపారం 2 ఒక్క రోజు కరెక్ట్గా అమలు చేస్తే చాలు. మిగతా రోజులన్నీ కూడా మనం హ్యాపీగా రిలాక్స్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలిగినటువంటి బిజినెస్. అలా కొనసాగండి. అయితే ఏదైనా సరే సిస్టమ్ ఫాలో అయితేనే బిజినెస్ సాధ్యమవుతుంది. సిస్టమ్ అంటే అర్థం ఏంటి అంటే మీరు ట్రైనింగ్, లెర్నింగ్. ఆ లెర్నింగ్ అంటే మీరు నేర్చుకోకుండా నేర్పించలేరు కదా. ఆ నేర్చుకోవడానికి ఒక పీరియడ్ పెట్టుకోవాలి. ఎన్ని నెలలు అంటే 4 నెలలు. ఎందుకంటే ఇందులో సక్సెస్ సాధించాలని 4 నెలలు అనుకున్నాం కదా. ఈ 4 నెలల్లో మీరు ఇంకా పండుగలు, పబ్బాలు, తద్దినాలు ఏం చెప్పకూడదు. ఎందుకంటే 4 నెలల తర్వాత 40 రోజులు వరుసగా తద్దినాలు పెట్టుకోండి. కావాలంటే 40 రోజులు వరుసగా పెళ్లిలో కూర్చోండి. 40 రోజులు వరుసగా మీకు గోల్డెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమండి అమెరికా వెళ్ళారు మీ పిల్లలు ఎవరో ఎగ్జాంపుల్గా చదువుకోవడానికి వెళ్ళారు, సరిగ్గా ఎవరు చనిపోయారు, రాగా అవుద్దా? మరి అప్పుడు అలా అనుకుంటే ఇది కూడా ఈజీయే. అంటే మనకు అవకాశం ఉంది కాబట్టి, ఇక్కడ ఏం డబ్బులు కట్టలేదు కాబట్టి, ఇక్కడ ఎవరు బాసు లేడు కాబట్టి, ఇక్కడ చాయిస్ ఉంది కాబట్టి అంటే మన మీటింగ్ అంతే. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే మనం కండిషన్ పెట్టుకున్నామో, ఇప్పుడు స్వామి మాల వేసుకుంటారు చాలా మంది. స్వామి మాల వేసుకున్న వాళ్ళు మధ్యలో వాళ్ళకి కావాలని చికెన్ బిర్యానీ తిన్నా కావద్దండి. నాకు నోరు ఊరేస్తుంది, చికెన్ బిర్యానీ తినేది వస్తానంటే అవ్వదు కదా. 40 రోజులు అయిన తర్వాత కావాలని చేయాలి. అలాగే ఇక్కడ 4 నెలలు మీరు క్రమశిక్షణ పెట్టుకోండి. ఈ 4 నెలలు మనసా వాచా కర్మేనా మీకు అప్పుడు బాస్ ఉండవు, మీకు మీరే బాస్. ఈ 4 నెలలు మీరు ఒక క్రమం, ఒక వ్యూహం తయారు చేసుకోండి. 4 నెలల్లో నేను విజయం సాధించాలి, 4 నెలల్లో నేను ఎట్టి పరిస్థితుల్లో ₹1,00,000 దాటి చెక్కులో ఉండాలి. దానికి మొదటి నెల నా 6 నేను కంప్లీట్ చేస్తాను. నేను ప్రతి నెల 2వ తారీఖున ఆఫీస్లో ఉంటాను. ఉదయం నా వస్తువులు కొనుక్కొని 6తో కొనిపిస్తాను. మధ్యాహ్నం ఫోన్ చేసి మధ్యాహ్నం మీటింగ్లో కూర్చుంటాను. సన్మాన కార్యక్రమాలు కంప్లీట్ చేస్తాను. 4 నెలలు 4 అచీవ్మెంట్లు చేస్తాను. మొదటి నెల నేను 8% అవుతాను, 2వ నెల డైరెక్టర్ అవుతాను, 3వ నెల క్రౌన్ అవుతాను, 4వ నెల నా కింద ఉన్న 6 క్రౌన్ చేసి వాళ్ళకి సన్మానాలతో నేను నా వ్యూహాన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత డబ్బు నన్ను ప్రేమించేలా తయారు చేసుకుంటాను అనుకొని ప్లాన్ ముందు పేపర్ మీద పెట్టండి. ఒకవేళ రాయడం రాదనుకోండి, డైరీ తీసుకొని పిచ్చి గీతలు పెట్టుకోండి. ఆ పిచ్చి గీతకి అర్థం ఏంటో తెలుసుకోండి. ఆ పిచ్చి గీతలు చూసి ప్రతి నెల 2 కొనాలి. మీ భాష అది. లిప్ అంటే గీత కాదు, అదే మీకు చదువు రాదు, అదొక లిప్ అంతే. మీరు ఒక లిప్ తయారు చేసుకోండి, గీతలు పెట్టుకోండి. ఆ గీతలు ఉంటే ఆ గీత చుట్టూ గుర్తొస్తుంటుంది. ఓకేనండి. ఇలా 4 నెలలు వ్యూహం తయారు చేసుకొని ప్రయాణం చేస్తే మీరు ఈ భూమి మీద అదృష్టవంతుల్లో చేరుతారు మీరు కూడా. ఎందుకంటే ఈ ప్రపంచంలో కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళకి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమి లేవు, ఇవే క్వాలిటీస్. మనకి అవే క్వాలిటీస్. వాళ్ళు ఎలా సాధించారో మనం అలా సాధించడానికి ఈ క్వాలిటీస్ మనం అప్లై చేసుకుంటే 4 నెలలు. ఈ 4 నెలలు మాత్రం మానకుండా కంపల్సరీ మీటింగ్స్కి రండి. మీ 6 ముందే ఎవరినో ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈ 6 చెప్పండి. మీరు ఎలా చెప్పాలంటే కాన్ఫిడెంట్గా 4 నెలల్లో నా జీవితం మారుతుంది, మీ జీవితం కూడా మారుతుంది. దానికి 4 నెలల్లో మీరు నాకు సాక్రిఫైస్ చేయండి. 4 నెలలు అంటే ప్రతి రోజు ఇక్కడ రమ్మని చెప్పట్లేగా, వారానికి 1 గంట మీటింగ్. నెలలో 2వ తారీఖున మాత్రం 1 రోజు సెలవు పెట్టుకోండి, నో ప్రాబ్లం. జాబ్ ఉంది, ఏమి ఇంట్లో అవసరం లేదు, సెలవు పెట్టరా. మరి చిల్లి కారణాల కోసం మా ఇంట్లో వాళ్ళు సినిమాకి వెళ్తామని అందరమే, లేదా మా ఇంట్లో వాళ్ళు అందరం కలిపి పెళ్లికి వెళ్తున్నామండి, ఇలాంటి కారణాలకే మనం పనికొచ్చేదాన్ని వదిలేస్తుంటాం. ఆ కారణం చెప్తారు మీటింగ్ రమ్మంటే. అంటే ₹1,00,000 చేపిస్తే అలాంటి కారణం అవడం చెప్తాడా? చెప్పరు కదా. మరి ఎక్కడైతే చెప్తున్నారు అంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు. మీకు విషయం తెలుసా? ఎదుటోడు మోసం చేసినోడన్నా ఏ రోజుకైనా తెలుసుకొని మారుతాడండి. కానీ తను మోసం చేసుకున్న జీవితంలో ఎప్పటికీ మారదంట.
వాడికి అసలు బతుకు తెరివే ఉండదండి. అందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, రియలైజ్ అవ్వండి, చేయండి, బాగుంటుంది. ఈ గొప్ప అవకాశాలు మీరు నేర్చుకుని మీరు అందరూ కూడా కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ కరెక్ట్గా 1 hour మనం మాట్లాడాం. కరెక్ట్గా సేమ్ టైంకి ఇచ్చారు, కరెక్ట్గా 1 hourలోనే విడిచిపెట్టేశారు. ఓకేనండి, ప్రతి వారం ఇలా 1 hour కేటాయించండి, మనందరం కలిసి డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు